దేవుని సన్నిధికి ఆసక్తి కలిగి దేవుని యొక్క నీతిని, రాజ్యమును, ఆయన ప్రభావమును, మహత్యమును మనము కనుగొన నిమిత్తము ఆయనే దేవుడని నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచి మనము సిద్ధము చేసుకొనుచు మన చుట్టూ ఉన్న వారితో ప్రేమగా ఆదరిస్తూ వారినందరికీ దేవుని యొక్క ప్రేమ వార్తను చాటే క్రమములో మనలను, మన కుటుంబములను, మన సమాజములను మనము సిద్ధపరచు వారమై దేవునికి ఇష్టమైన రీతిగా దేవుని ప్రణాళికను, దేవుని నీతిని, దేవుని ఆజ్ఞలను, దేవుని కట్టడలను, దేవుని నిబంధనను, దేవుని యొక్క సమస్తమైన మహత్య ప్రభావమును గుర్తెరిగిన వారమై ఆయనను దినము ప్రార్థన చేస్తూ ఆయన యొక్క చిత్తముచే బంధించబడి ఆయన చిత్తమును ప్రేమించు వారమై ఆయన స్వాధీనము చేయబడి పూర్ణ హృదయముతోనూ, పూర్ణాత్మతోనూ, పూర్ణ మనస్సుతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ బలముతోనూ దేవుని ఆరాధించుటకు యోగ్యమైన స్థితిలో దేవుడు ఏర్పరిచిన క్రమం అంతటి చొప్పున దేవుడిచ్చిన తలాంతులను, ఈవులను వృద్ధి పొందించుటకు భూమి మీద దీర్ఘాయుష్యవంతులుగా ప్రతినిత్యము బలమును పొందువారమై సహవాసమును చేయుచు దేవుని యొక్క సంక్షేమమును కోరుకొనుచు, దేవుని యొక్క రాజ్యమును కోరుకొనుచు, దేవుని యొక్క నీతిని కలిగి దినము దేవుని సన్నిధిలో కొనియాడి పాడి కీర్తించి దేవుని ఘనపరిచి మన యొక్క జీవితములను కట్టుకొనవలసిన వారమై ఉన్నాము. ఈ భూమి మీద మానవుని దినములు యాత్ర వంటివి. ఆ యాత్ర దినములలో దేవుడు తాను చేసిన దయా సంకల్పము చొప్పున తాను ఏర్పాటు చేసుకున్న తన క్రమమంతటిని బట్టి తన ఉద్దేశానుసారముగా బ్రతుకుటకు ఇష్టపడే వారినిగా మన జీవితములలో ఆయనకు కావలసిన రీతిగా దినము మార్చబడుతూ దిద్దుకొనుచు, ఆయనను వేడుకొనుచు, నేర్చుకొనుచు, మార్చుకొనుచు, వాక్యమనే పాలను ఆపేక్షిస్తూ వాక్యమనే పాలతో ఉదక స్నానము చేస్తూ దినము వాక్య పఠనము చేయించు, బోధకుల మాటలకు చెవియొగ్గి బోధన అంగీకరించి బోధకులో ఉన్న జ్ఞానమును పొందుకొనుటకు ఆ సర్వశక్తివంతుడైన ఆ తండ్రిని, మహాగా జ్ఞాని అయిన ఆ ప్రభువును ప్రార్థన చేసుకుందాం. ఉదయకాలపు ధ్యాన ప్రార్థన. ప్రభువైన యేసు క్రీస్తు నామమున ప్రతి ఒక్కరికి నా వందనములు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవ, గనుడా, స్తోత్రార్హుడా, పూజార్హుడా, నమ్మకమైన వాడా, శ్రేష్ఠుడా, ఉన్నతుడా, నా గొప్ప తండ్రి, మీ నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఈ ఉదయకాల సమయములో నీ సన్నిధిలో నీ కృపను బట్టి, నీ యొక్క నా తండ్రి నడిపింపును బట్టి, నీ యొక్క వెలిగింపును బట్టి, నీ ప్రేరేపణ బట్టి, నీ ఉద్దేశమును బట్టి, నీ తలంపును బట్టి కూర్చుండబెట్టినందుకు, ధ్యానింప చేయిస్తున్నందుకు, మోకరించుటకు నా తండ్రి నీ కృపనిచ్చినందుకు, నీలో నా తండ్రి నిన్ను ప్రస్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు, నిన్ను ఎత్తిపట్టుటకు దినమెల్ల నా తండ్రి ప్రతి ఆలోచనలో, ప్రతి యొక్క కార్యములో, ప్రతి తలంపులో, ప్రతి ఉద్దేశములో నిన్ను కలిగి నీ ప్రణాళికతో ముందుకు వెళ్ళుటకు నీ ఆత్మ సహవాసము నిరంతరము తోడుగా ఉండుటకు నీ కృపనిచ్చి మమ్మలను సిద్ధపరచమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. సిద్ధము చేయండి, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము దేవా. దురాత్మలను బంధించండి, చీకటి శక్తులను బంధించండి, అంధకార శక్తులను బంధించండి, పాపమును శాపమును కడగండి, విమోచించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. అయా మీ నామమునకు వందనములు. కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. నీ విమోచన బలమును, శక్తిని నా తండ్రి, నీ పరిపూర్ణతను మాకు అనుగ్రహించండి. మీరు భూమి మీద వేటిని బంధించెదరో పరలోకమందు అవి బంధించబడునని మీరు చెప్పిన రీతిగా నా తండ్రి ఈ భూమి మీద దురాత్మలను, దయ్యములను, భూతములను, పిశాచములను నా తండ్రి
అంధకార సంబంధమైన ప్రతి విధమైన నా తండ్రి దుష్ట శక్తిని మేము బంధిస్తున్నాము నా తండ్రి. పరలోకమందు వాటిని బంధించి నా తండ్రి వాటికి నిస్సత్తువను కలుగచేసి పాతాళాగ్నిలో వేసి కాల్చివేసి మీ జనులందరికీ మీ భద్రతనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. భూలోకములో మీరు వేటిని విప్పుదురో పరలోకమందు అవి విప్పబడునని మీరు సెలవిచ్చినట్లుగా నా తండ్రి, ఆయా భూలోకమందు నా తండ్రి సాతాను యొక్క కుయుక్తి తంత్రములలో నా తండ్రి చిక్కుకొని పోయి వాని చేత బంధించబడి నా తండ్రి మీ కృపను బట్టి నా ప్రభువా నా దేవా, అయా నా తండ్రి నా ప్రభువా, అయా నా తండ్రి నా ప్రభువా నాయన నిన్ను గుర్తెరిగిన వారు కూడా నా ప్రభువా నీకు దూరముగా నీకు సమీపముగా నా తండ్రిని లేకుండా నా తండ్రి అయా నా ప్రభువా నీకు దూరం అయిపోయి నా తండ్రి సమాజములలో అయా నా ప్రభువా నాయన దిక్కుతోచని పరిస్థితులలో దురాత్మల చేత ప్రేరేపించబడుతూ వికలమైపోవచ్చు నా తండ్రి. అగమ్య గోచరముగా నా తండ్రి వారి జీవితములను పాడు చేసుకొనిచున్న వారిని విడిపించమని నా తండ్రి ఈ భూమి మీద వారి విడుదల కోసం మేము ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆ ప్రార్థన అంతటిని బట్టి నా తండ్రి పరలోకమందు నా తండ్రి వారికి కట్టబడిన కట్లన్నింటినీ కూడా నా తండ్రి మీరు తెంచివేసి నా ప్రభువా నాయన వారి బంధకములను నా తండ్రి మీరు విరగగొట్టి నా తండ్రి వాని యొక్క నా తండ్రి నా ప్రభువా ఉజ్జీవ స్థితిలో నుంచి నా ప్రభువా వారు మరలా ఉజ్జీవించబడి నీ సన్నిధి సముఖమందు నా తండ్రి నీ కృపను బట్టి నీ సన్నిధిలో ధ్యానించుటకు నా దేవా నీకు సమీపముగా నీకు ఇష్టమైన రీతిగా నీ ప్రణాళికనంతటిని జరిగించినట్లుగా నీ కృపనివ్వమని సమస్తమైన దోషములను పాపములను అపరాధములను నా తండ్రి మీరు కొట్టివేయమని శాపములన్నింటినీ నా తండ్రి మీరు తొలగించమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. ఎవరిలో ఏ విధముగా నా తండ్రి ఎలాంటి బలహీనత ఉన్నదో నా ప్రభువా అయా ఎవరు ఏ రీతిగా నా తండ్రి నీ క్రమము చొప్పున నీ సన్నిధిలో నిన్ను ఆరాధించలేకయున్నారో ఎవరికి నా తండ్రి నీ యొక్క నా తండ్రి ముఖకాంతి నా ప్రభువా నాయన నీ ముఖ వర్చస్సు తెలియక నీ యొక్క ప్రభావము తెలియక నీవు దేవుడు అని గుర్తెరగలేక నిన్ను నమ్మలేక నిన్ను విశ్వసించలేక ఎందరూ నా తండ్రి ఇంకా చీకటి ఉచ్చులో నా తండ్రి అయా నా ప్రభువా బంధించబడి ఉన్నారు. వారి బంధకములను తెంచండి దేవా. నేడే వారితో మాట్లాడండి దేవా. వారి యొక్క నా తండ్రి స్థితిని మార్చండి దేవా. వారి గతిని మార్చండి దేవా. వారి ప్రవర్తన క్రియలను మార్చండి దేవా. నీ చిత్తానుసారముగా వారిని సరిచేసి నా తండ్రి నీ కృపకు నా తండ్రి ఆహ్వానించి నా ప్రభువా నీ సన్నిధిలో ధ్యానింప చేయమని నీ మర్మములను తెలియచెప్పమని నీవే దేవుడవని ఒప్పుకొనున్నట్లుగా నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. నీ యందు నా తండ్రి అయా నా ప్రభువా ఆసక్తి కలిగిన వారిగా నా తండ్రి నీ శిలువ రక్తము చే కడగబడినట్లుగా నీ రక్షణ ముద్రను ధరించినట్లుగా నీలో రక్షించబడి అత్యధికమైన నా తండ్రి నీ ప్రభావమును ధరించుటకు నా తండ్రి నీ దైవ లక్షణములచే నా తండ్రి అలంకరించబడుటకు నా తండ్రి ప్రియునికై ప్రియురాలు ఎదురు చూచినట్లుగా వధువుకై నా తండ్రి వరునికై వధువు ఎదురు చూచినట్లుగా నా తండ్రి నీ కృపను బట్టి నా ప్రభువా ప్రతి నీ బిడ్డ నా తండ్రి పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి నా తండ్రి నీ అలంకారముతో నా ప్రభువా నీకు ఇష్టమైన అలంకారముతో అలంకరించబడి ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి అయా నీ రాకడకు సిద్ధపడినట్లుగా నీ వస్తున్నావని నమ్మి విశ్వసించినట్లుగా నీ గురుతులు కనబడుతున్నవి నా తండ్రి. అయా నా తండ్రి నా ప్రభువా అయా నా తండ్రి రాకడకు ముందు నా ప్రభువా కొన్ని గురుతులను కనబడనిస్తున్నావు నా దేవా. వాటన్నిటినీ ప్రభువా నాయన అయా నా తండ్రి అర్థము చేసుకుని నా తండ్రి నీ జనులు నా తండ్రి నీ రాజ్యము కోసం సజీవుల గుంపులో నా ప్రభువా నిన్ను ఎదుర్కొనుటకు నా తండ్రి నీ రాజ్యమును కట్టుటకు నా దేవా ప్రత్యేకమైన నీ ప్రణాళికను అనుభవించుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ ప్రణాళికకు నా తండ్రి అయా నీ నిబద్ధతకు నీ నియమములకు నీ కట్టడలకు నా తండ్రి నీ యొక్క నా తండ్రి నీతిని అనుసరిస్తూ నా ప్రభువా నీ రాజ్యమును కట్టుటకు నీ రాజ్యమునకు ప్రయాసపడుటకు నీ రాజ్యమును గుర్తెరుగుటకు నీ రాజ్యమును నమ్ముటకు నా తండ్రి నీ రాజ్య పాలన ఎంతో ఉన్నతమైనదని నా తండ్రి సమానమైనదని నీ ప్రణాళిక ఎంతో నా తండ్రి మహద్భుతమైనదని ప్రతి ఒక్కరూ నా తండ్రి గ్రహించి నా తండ్రి అట్టి రాజ్యమును నమ్మి నా ప్రభువా దిన ప్రయాసమంతయు కూడా నా తండ్రి నీ రాజ్యమునకై చేయుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. అయా నా తండ్రి ప్రతి మనిషిని
ప్రతి జనమును, ప్రతి జనాంగమును, ప్రతి జనపదమును, ప్రతి ప్రజను నా తండ్రి మీరు కాపాడండి దేవా. నీ జనులుగా గుర్తించండి దేవా, నీ జనులుగా ముద్రించండి దేవా, నీ జనులుగా ప్రేరేపించండి దేవా. నీ యొక్క ఆహ్వానము నా తండ్రి, నీ యొక్క ప్రేరణ నా తండ్రి, నీ ఉద్దేశ, నీ తలంపు నా తండ్రి ప్రతి నీ బిడకు మీరు ఉంచిన ప్రభా, మీరు ఏర్పాటు చేసిన నీ క్రమమంతటిని బట్టి నా తండ్రి ఉజ్జీవింపబడి నీ కృపను పొందుకొనుటకు నా దేవా, నీ కనికరమును పొందుటకు నా తండ్రి, నీ సన్నిధికి వచ్చుటకు, నీ సన్నిధి భాగ్యమును పొందుటకు, సన్నిధి సంపదను పొందుటకు, సన్నిధి సౌభాగ్యముతో వెలుగొందుటకు నా తండ్రి సన్నిధానవర్తులుగా నా తండ్రి అయా నిత్యము ప్రకాశించుటకు, ఈ భూమి మీద దీర్ఘాయుషవంతులగుటకు, శోధనలో, రోదనలో, వేదనలో రోధిస్తున్న వారిని నా తండ్రి మీరు విడిపించండి దేవా. వారి యొక్క పరిస్థితులను మీరు చక్కదిద్దండి దేవా. అటు సమయాలలో నా తండ్రి జయించగలిగిన హృదయమును నా తండ్రి, అయా పోరాడగలిగిన నా తండ్రి నేర్పరితనమును నా ప్రభా, అయా నా తండ్రి నా ప్రభా నా తండ్రి నీ కృపనిచ్చి ప్రతి నీ బిడను నా తండ్రి ప్రతి విధమైన శోధనలో నుంచి మీరు విడిపించి నా తండ్రి నీ బిడలను నా తండ్రి నీ జనులను మీరు సిద్ధము చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. భారభరితమైన నీ ప్రార్థన, నీ పరిచర్య చేయుటకు నా తండ్రి ప్రతి నీ బిడను నా ప్రభా మీరు పేరు పేరు వరుసను నా తండ్రి మీరు నా తండ్రి లేవనెత్తండి. రాజులైన యాజక సమూహములారా అని మీరు నా తండ్రి నీ బిడలకు మీరు పేరు పెట్టి ఉన్నారు. నీ జనులుగా నా తండ్రి, నీ రాజులుగా, నీ బిడలుగా నా తండ్రి నీ రాజ్యమును చేసే క్రమములో ఉన్నతమైన రీతిలో ఉన్నతమైన అద్భుతమైన నా తండ్రి ప్రణాళికను మీరు కలిగి ఉన్నారు దేవా. దానిని విసిదపరచండి దేవా, నెమ్మదినివ్వండి దేవా, సరిహద్దులు విశాలపరచండి, నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా నీకే స్తోత్రము దేవా. ప్రార్థన పరిస్థితులను మార్చునని, ప్రార్థన స్థితిగతులను మార్చునని, స్థుతి నా తండ్రి గతి తప్పించునని నా ప్రభా వేడుకొనుచున్నాము తండ్రి. స్తోత్ర బలులు చేయుటకు నా తండ్రి, స్తుతించుటకు, ఆరాధించుటకు దినము నా తండ్రి నీ సన్నిధిని నా ప్రభా ఇష్టపడుటకు నా దేవా నీ కృపనివ్వండి దేవా. ఏ విధము చేతను నా తండ్రి ఎక్కడ దురాత్మ ప్రలోభములు లేకుండా, దురాత్మ యొక్క నా తండ్రి అయా సహవాసము లేకుండా, దురాత్మ యొక్క నా తండ్రి ప్రభావము లేకుండా ప్రతి నీ బిడ్డ నా తండ్రి ప్రత్యేకమైన రీతిలో నా తండ్రి ఆత్మశుద్ధిని కలిగి నా తండ్రి నిన్ను వెంబడించుటకు, ఆత్మలను సరిచేసుకున్నటకు, వారి ఆత్మలు తెరవబడుటకు నా తండ్రి, వారు వినే ప్రతి బోధకు నా తండ్రి, వారు మాటలాడే ప్రతి మాటకు నా తండ్రి వారు తగినంతగా ఫలించినట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను. ఎవరికి ఎక్కడ ఏ రీతిగా నా తండ్రి ఎట్టి నీ క్రమములో నా తండ్రి నీ యొక్క నా తండ్రి విమోచన రక్షణ అవసరం అయ్యున్నదో, ఇంకా ఎందరు నీ రక్షణలోనికి రాలేక నుకు దూరముగా ఉన్నారో వారందరూ రక్షించబడి నా తండ్రి నీ సన్నిధికి వచ్చుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకు వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను. నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి. నీలో రక్షించబడిన వారు నిరంతరము నా తండ్రి వారి రక్షణ కాపాడుకొనుచు నా ప్రభా, నీలో నా తండ్రి వెలుగొందుటకు అంతం వరకు కాపాడకబడుటకు నా దేవా, నీ కృపలో నిలిచి ఉండేటకు నా తండ్రి వారి యొక్క ప్రవర్తన క్రియలను నా తండ్రి వారి ఆలోచనలను నా తండ్రి నీ చిత్తానుసారముగా మీరే సరిచేయమని నా తండ్రి కాపాడమని వేడుకొనుచున్నాను. ప్రతి అవసరమును మీరు తీర్చండి దేవా, ప్రతి సంకటమును మీరు కుదర్చండి దేవా, ప్రతి ఆవేదన మీరు కొట్టివేయండి దేవా, ప్రతి ఒక్కరిని ఉజ్జీవింప చేయండి దేవా. ప్రతి విధమైన చర్యలు నా తండ్రి ప్రతి ఒక్కరికి మీరు కనపరచమని నా తండ్రి, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని, ప్రతి విధముగా నా తండ్రి నీ సన్నిధి సహవాస భాగ్యాన్ని అనుసరించి నా ప్రభ ఏ రీతిగా నా తండ్రి స్థాపించబడుట నీకిష్టమో, ఏ రీతిగా నీ ఏర్పాటు ఉన్నదో, ఏ రీతిగా నీ సహవాసం ఉన్నదో దాన్నంతటిని బట్టి నా తండ్రి ప్రతి నీ బిడ్డ వెలుగులో నీలో ఉజ్జీవించబడి నా తండ్రి వెలుగును పొందుకొని నా తండ్రి నీ యొక్క నా తండ్రి అభిషేకముతో నా తండ్రి వెలుగొందుటకు, అనేక మందిని వెలిగించుటకు, ఎవరికి వారే వెలుగుగా దీవెనగా ఆశీర్వాదముగా మారుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను. నాయన దూషణ మాటలను మీరు కొట్టివేయండి దేవా. అయా నా తండ్రి ప్రతి ఒక్కరి నోట నా తండ్రి నీ దీవెన ఆశీర్వాదములను మీరు ఉంచి నా తండ్రి ప్రతి నీ బిడ్డను నా ప్రభ పేరు పేరు వరుసన నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ మీరు నిలవబెట్టి వాడుకొని నా తండ్రి బలపరిచి సిద్ధపరచమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు.
సహాయము చేయండి దేవా. మీ యొక్క నా తండ్రి నా ప్రభా క్రమం అంతటిని బట్టి నా తండ్రి చెదిరిపోయిన నీ జనులందరినీ నా తండ్రి ఏక సంఘముగా మీరు కుదర్చండి దేవా, సమకూర్చండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు వందనములు. నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా నా తండ్రి నా ప్రభా నీ కనికరమును బట్టి నా తండ్రి, నీ ప్రేమను బట్టి నా తండ్రి, మేము ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుటకు నీ కృపనిచ్చి నా తండ్రి, ప్రేమగా నా తండ్రి ఒకరినొకరు నా తండ్రి సిద్ధపరచుకొనుటకు, ఒకరినొకరు నా తండ్రి గౌరవించుకొనుటకు, ఒకరినొకరు బలపరచుకొనుటకు నీ కృపనిచ్చి క్రీస్తునందు మేమందరము ఒకటే కుటుంబం అనే మనసుతో నా తండ్రి ప్రపంచ దేశములన్నీ కూడా నా తండ్రి స్పందించుటకు నీ కృపనివ్వండి. క్రైస్తవ్యము నా తండ్రి ఒక మతం కాదు, మార్గమని క్రైస్తవ భావజాలమును, క్రైస్తవుని ఐడియాలజీని నా తండ్రి, క్రైస్తవుని యొక్క నా తండ్రి విధి విధానములను నా ప్రభా మీరు నా తండ్రి జనులకు చెప్పండి దేవా. క్రీస్తును కలిగి జీవించుట అంటే నా తండ్రి అయా నా ప్రభా నాయన సమాజమును ప్రేమించుట అని నా తండ్రి, సమాజమును గౌరవించుట అని, సమాజంలో ప్రతి ఒక్కరు రక్షణకు పాత్రులగుటకు ప్రయాసపడుటకు సిద్ధపరచుకొనుట అని నా తండ్రి మీరు చెప్పమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. శరీరధారిగా ఈ లోకమునకు వచ్చిన వాడా, శరీరమందు నా తండ్రి పొందవలసిన నా తండ్రి శ్రమనంతటిని పొంది నా ప్రభా నీ జనులందరినీ రక్షించిన వాడా, నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారై ఉన్నారని మీరు సెలవిచ్చినట్లుగా నా తండ్రి గడ్డి నా తండ్రి ఎండిపోవును నా తండ్రి. అయా నా ప్రభా నాయన, అయా నా తండ్రి మరి నా ప్రభా మేము ఏ రీతిగా నా తండ్రి అయా నీ సన్నిధిలో నా ప్రభా నాయన గడ్డిని పోలిన వారిముగా ఉన్నాము తండ్రి. అయా మరి ఏ రీతిగా నా తండ్రి ఆ గడ్డి నా తండ్రి నిరంతరము వికసించవలెనో, ఏ రీతిగా నా ప్రభా నీ చిత్తానుసారముగా నీ ప్రణాళికను అనుసరించి నీ రాజ్యమునకు నా తండ్రి సిద్ధపడవలసినది నా తండ్రి మీరే నేర్పించి మార్గము సరళము చేసి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి సిద్ధము చేయమని అడుగుచున్నాను. ప్రపంచ దేశములను, భారతదేశంలోని 29 రాష్ట్రములను నా తండ్రి 7 కేంద్ర పాలిత ప్రాంతములను అయా ప్రతి ఒక్క దానిని కూడా నా తండ్రి అయా మీరు దీవించండి దేవా. ప్రతి ఒక్కరిలోని ఆత్మకార్యము జరిగించండి దేవా. ఎక్కడ నా తండ్రి ఎలాంటి అల్లరి, ఎలాంటి ఉపద్రవములు, ఆపదలు, ఇబ్బందులు ఎదురు కాకుండా నా తండ్రి ప్రతి ఒక్కరు కూడా నీ చిత్తమును బట్టి నా తండ్రి ప్రేరేపించబడుతూ నా తండ్రి దివ్య సన్నిధిని అనుసరించి నా ప్రభ పరిస్థితులను చక్కదిద్దుకొనుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీ జ్ఞానమునివ్వండి దేవా. పరమభరితమైన పరలోక సంబంధపు జ్ఞానమును, నీతిని, న్యాయమును, చట్టమును నా తండ్రి మీరు మాకు అనుగ్రహించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకు వందనములు వందనములు వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా నాయన దేశ భద్రత కోసం నా తండ్రి అయా నాయన దేశం యొక్క నా తండ్రి అధికార యంత్రాంగమును మీరు ఏర్పాటు చేసిన నీ క్రమం అంతటిని బట్టి నా తండ్రి నీ కృపనిచ్చి ఏది ప్రజలకు అవసరమైనదో, ఏది నీ నీతి రాజ్యమునకు నా తండ్రి దోహదపడునో, ఎవరు ఏ రీతిగా నా తండ్రి ప్రేరేపించబడవలసి ఉన్నదో వారందరూ కూడా నా తండ్రి నీ నాయకత్వమును వహించుటకు, నీ అధికారమును చేసే క్రమములో నీ ఆలోచనలతో ప్రేరేపించబడి నీ రాజ్యమును నా తండ్రి సంపూర్తి చేయుటకు నీ కృపనివ్వమని, చేసే ప్రతి చట్టము అయా నా తండ్రి చేయు ప్రతి కార్యము ఆలోచన నా ప్రభ నీ దగ్గులాగున నా తండ్రి వారి హృదయములను నా తండ్రి మీరు తెరవండి దేవా. వారితో మీరు మాట్లాడండి దేవా. ప్రతి విధముగా నా తండ్రి వారు స్పందించి నా తండ్రి ప్రతి విధమైన నా తండ్రి కార్యములను నా తండ్రి దుష్ట కార్యములను అరికట్టుటకు నా తండ్రి నీతి కార్యములు ప్రబలునట్లుగా, నీతి న్యాయములను యథార్థతలను అనుసరించినట్లుగా ప్రతి నీ బిడ్డను నా తండ్రి మీరు ప్రేరేపించండి. నీ క్రమమంతటిని బట్టి నా తండ్రి, నీ ప్రణాళికను బట్టి నా ప్రభా అయా నా తండ్రి మీ ఏర్పాటు చేసుకున్న నా తండ్రి మీ నాయకులకు నా తండ్రి నీ కృపనిచ్చి నీ జీవమునిచ్చి నా తండ్రి వారు ఆదర్శవంతముగా పనిచేయనట్లుగా, భవిష్యతరములకు నా తండ్రి మేలైన పాలకులను అందించినట్లుగా నీ కృపనివ్వమని, వారి తరములను దీవించమని వేడుకొనిచున్నాను. వారి యొక్క అవసరములను తీర్చండి, ఆరోగ్యమునివ్వండి, బలమునివ్వండి, శక్తినివ్వండి. వారి కుటుంబములలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా నా తండ్రి
ఎలాంటి నా ప్రభా నాయన తారతమ్య లేకుండా నా తండ్రి నీ కృపను బట్టి నా తండ్రి ఉన్న వైరుధ్యములన్నింటినీ కూడా నా తండ్రి మీరు తొలగించి వేసి గంభీరమైన నీ రాజ్యమునకు నా తండ్రి వారు పని చేయనంతగా నా ప్రభా నీ కృపను బట్టి నీ అధికారం అంతయు చేయనట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీ రాజకీయ మకుటమును నా తండ్రి ప్రతి నీ బిడ్డకు మీరు ఉంచండి దేవా. ప్రతి ఒక్కరిలో నా తండ్రి నీ ఆలోచనలను నా తండ్రి మీరు లేవనెత్తండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు. నీ విడుదల, కాపుదల, నీ భద్రత నా తండ్రి ప్రతి ఒక్కరికి ఇచ్చి నా తండ్రి పరిస్థితులకు తగిన విధముగా ప్రతి ఒక్క నాయకుడు నా తండ్రి ప్రతి ఒక్క అధికారి స్పందించి నా తండ్రి అమాయకులైన జనులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నా తండ్రి కాపాడుటకు నా తండ్రి నీ ప్రణాళిక చొప్పున నా తండ్రి ప్రతిదీ జరుగుటకు నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను తండ్రి. నీ నామమునకే వందనములు, వందనములు, వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. నీ నామ ఘనతను, నీ ప్రభావమును, నీ మహత్యమును నా తండ్రి అయా నా తండ్రి కనపరుచుటకు నా దేవా నీ యొక్క పేరు పెట్టి నా తండ్రి ఎవరిని మీరు పిలిచి నా తండ్రి నీ పని చేయుటకు నా తండ్రి నీ యొక్క సువార్తను ప్రకటించుటకు నీ యొక్క నా తండ్రి నా రక్షణ వార్తను చాటించుటకు నా తండ్రి మీరు ఏర్పాటు చేసుకొని ఉన్న నీ యొక్క నా తండ్రి దైవ బిడ్డలందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకొనండి. దైవదాసులను, దైవదాసులను, సువార్థికులను, సంఘ కాపరులను, బోధకులను, సేవకులను, పరిచారకులను, పాటలు పాడువారిని, గాన ప్రతిగానములు చేయవారిని, ప్రవక్తలను, వాయిద్యములు వాయించు వారిని, తంతినాదము చేయవారిని, ప్రార్థనా పరులను, ప్రార్థనా యోధులను, ప్రార్థనా వీరులను ఇంకా ఏ రీతిగా నా తండ్రి నీ యొక్క భావజాలముతో నా తండ్రి ప్రేరేపించబడుతూ నా కృప అనేక రీతులుగా నా తండ్రి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నా తండ్రి ఏ స్థితిలో ఉన్నా నీ ప్రతినిధులుగా వ్యవహరించే వారు కూడా ఎందరో ఉన్నారు దేవా. వారందరిని బట్టి నా తండ్రి నీ కృపను బట్టి నా తండ్రి నీ రాజ్యము ఫలపడునంతగా నీ ప్రభావము నా తండ్రి భూమి మీద నా తండ్రి మీరు కనపరచమని వేడుకొనుచున్నాము దేవా. నీవున్నావు దేవా, ఉన్నవాడివి, అనువాడివి, గొప్పవాడివి, శ్రేష్ఠుడవైన నా గొప్ప తండ్రివి దేవా. నీ నామఘనతను నా తండ్రి ప్రచురము చేయుటకు సర్వోన్నతమైన నా తండ్రి నీ ఉన్నతమైన నా తండ్రి అయా నా ప్రభా నీ ప్రభావమును అన్ని నామముల కంటే పైనామము కలిగిన నీ నామమును నా తండ్రి ఘనపరచుటకు నా దేవా నీవే దేవుడు అని, సృష్టికర్తవని, ఒకే ఒక్క దేవుడు అని నా ప్రభా ప్రతి ఒక్కరూ నమ్మునట్లుగా నా తండ్రి నీ జనులను మీరు వాడుకొనవలసిన క్రమంలో ఎవరు ఎక్కడికి వెళ్ళి ఏ రీతిగా నా తండ్రి నీ యొక్క చిత్తానుసారముగా నా ప్రభా నీ కృపను బట్టి నా తండ్రి నీ కనికరమును బట్టి నా తండ్రి నీ ప్రణాళికను అంతటిని బట్టి నా తండ్రి నిన్ను చాటించవలసి ఉన్నదో, నిన్ను ప్రకటించవలసి ఉన్నదో వారందరికీ నా తండ్రి నీ కాపుదలనివ్వండి, నీ భద్రతనివ్వండి. వారి ప్రయాణములలో మీరు తోడుగా ఉండండి, వారి రాకపోకల్లో తోడుగా ఉండండి. ఆరోగ్యమునివ్వండి, బలమునివ్వండి, శక్తినివ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు. వారి మీద ఎలాంటి నా తండ్రి దురాత్మల ప్రభావము లేకుండా, ఎలాంటి సాతాను అడ్డగింపులు వారికి ఎదురు కాకుండా నా తండ్రి వారు నిరంతరము నా తండ్రి నీ పరిశుద్ధాత్మతో, ఆత్మ సహవాసముతో నా తండ్రి అయా నీ యొక్క నా తండ్రి ప్రభావ మహత్యమును నా తండ్రి ఘనపరచుటకు నా దేవా వారు నిలవబడే స్థలములో నా తండ్రి వారితో మీరుండి నా ప్రభా నీ కార్యమంతటిని జరిగించి నీ యొక్క సన్నిధిలో నా తండ్రి వారు నా ప్రభా నాయన నిలవబడి నా తండ్రి నీ నోటి బుగురలుగా వాడబడుటకు నీ కృపను బట్టి నా తండ్రి అనేక మంది నా ప్రభా ఆదరించబడుటకు, అనేక మంది హృదయములు తెరవబడుటకు చేరి వచ్చిన ప్రతి ఒక్కరు నా తండ్రి ఎక్కడెక్కడ నా తండ్రి నీ సువార్త కూడికలు, నీ ప్రార్థనా వేదికలు నా ప్రభా అయా నా తండ్రి నా ప్రభా జరుగుచు ఉన్నవో అయా ప్రతి స్థలమందు నా తండ్రి మీ అభిషేకమును ఉంచండి. అయా నా తండ్రి నీ కార్యమంతటిని మీరు జరిగించండి. నీ రాజ్యమును, నీ ఘనతను, నీ ప్రభావమును నా తండ్రి మేము అర్థం చేసుకున్నటకు నా దేవా, నీ జనులను ఆదరించుటకు నా దేవా, నీ జనులను ప్రేమించుటకు అయా నా తండ్రి నేను క్రీస్తుని పోలి నడుచుకొనిచున్నారు. మీరు నా తండ్రి నన్ను వెంబడించుడని సెలవిచ్చినట్లుగా నా తండ్రి అయా నా ప్రభా నాయన నీ యొక్క ఉద్దేశానుసారముగా నీ యొక్క నా తండ్రి ప్రణాళికను బట్టి పనిచేసే వారిని బట్టి నా తండ్రి మేము వారిని వెంబడించుటకు నా దేవా, నీ నీతిని కనుగొనుటకు, నీ రాజ్యమునకు నా తండ్రి పనిచేయుటకు నా తండ్రి ప్రతి నీ బిడ్డకు నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను తండ్రి.
మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనిచున్నాను. నీ కృపను బట్టి నా తండ్రి, నీ దైవదాసులకు మెండైన కాపుదల నిరంతరము మీరు ఉంచండి. యోబు కుటుంబమునకు వేసిన కంచెను వేసి నా తండ్రి మీరు సుఖముగా నా తండ్రి కాపాడమని వేడుకొనిచున్నాను. ప్రతి విధముగా వారు నా తండ్రి ప్రతి ఆలోచన యందు నా ప్రభ నీ మీద ఆధారపడుటకు నా తండ్రి, నీ కృపను బట్టి నా తండ్రి, నీ సత్యాన్వేషణ చేసి నా తండ్రి అనేక మందిని సత్యము వైపు తిప్పుటకు నా తండ్రి, సర్వసత్యమును అనుభవించుటకు నీ కృపనివ్వమని, నీ జనుల హృదయమును మీరు తెరవమని ప్రేరేపించమని నా తండ్రి, నీ దాసులకు నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను. అయా నా తండ్రి స్థానికంగా, ఆయా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ఇంటర్నేషనల్ గా వాడబడే వారు కూడా ఎందరో ఉన్నారు దేవా. ఎవరికి ఎట్టి నీ కృపను బట్టి నా తండ్రి ఏ నీ పని నా ప్రభ జరిగించి నా తండ్రి ఎట్టి నమ్మకత్వముతో ఎవరు ఏ రీతిగా ముందుకు వెళ్ళవలసి ఉన్నదో ఆ రీతిగా ముందుకు వెళ్ళుటకు నా తండ్రి నీ యొక్క సంఘములను నా తండ్రి మీరు కాపాడండి దేవా. సార్వత్రిక సంఘముగా ఏర్పాటు చేయండి. ఏక మనసుని ఇవ్వండి, ఏక హృదయముని ఇవ్వండి, ఏక తలంపులను ఇవ్వండి దేవా. ఒకే ఒక్క హృదయముతో ప్రతి ఒక్కరు నా తండ్రి ఒకే రీతిగా నిన్ను నమ్మునట్లుగా నా తండ్రి ఉన్న అభిప్రాయ భేదములన్నింటినీ నా తండ్రి మీరు తొలగించి ప్రతి ఒక్కరిని మీరు కట్టండి దేవా. నీకే స్తోత్రము దేవా. అనేకమైన నీ డినామినేషన్లు నా ప్రభ అనేక రీతులుగా నా ప్రభ నిన్ను నా తండ్రి అయా నా తండ్రి వర్ణిస్తూ ఉండగా నా తండ్రి నిజమైన నీ వర్ణన ఏమిటి, నిజమైన నీ స్థితి ఏమిటి, నిజమైన నీ దైవత్వం ఏమిటి నా తండ్రి, నిజముగా నా తండ్రి ప్రతి ఒక్కరిలో మీరు ఏమి కోరుకొనుచున్నారో, నీ హృదయ తలంపు ఏమిటో, నీ హృదయపు కరుడు ఏమిటో, కరుడనుచున్న నా తండ్రి నీ హృదయం ఏమిటో నా తండ్రి ప్రతి ఒక్క నీ బిడ్డ నా ప్రభ గ్రహించుటకు తెలుసుకొనుటకు నా తండ్రి దానిని అన్వేషించుటకు నా తండ్రి నీలో ధ్యానించి బలపడుటకు నా దేవా అయా ఏకాభిప్రాయము కలుగుటకు నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను. మరికొన్ని డినామినేషన్లు అయితే నా తండ్రి నీ నామఘనతకు విరుద్ధముగా అయా నా తండ్రి అయా నా ప్రభ నీవు మానవ మనుషుడువని, దేవుని కుమారుడువని, నీవు నా తండ్రి తండ్రికి వేరై ఉన్నావని నా ప్రభ అయా నా తండ్రి నీవు నా ప్రభ అయా నా తండ్రి సహోదరుడవని, అన్నవని అయా నా తండ్రి నా ప్రభ అయా క్రైస్తవులకు నా దేవా అయా నా తండ్రి కేవలం ఒక మానవ రూపివని నా తండ్రి వర్ణన చేసే డినామినేషన్లు ఉన్నవి నా తండ్రి. వాటిని విచ్ఛిన్నము చేయండి. అవి ఎంత మాత్రము నా తండ్రి అయా నా ప్రభ నిలవబడకుండా నా తండ్రి వాటిలో జరిగే నా తండ్రి ప్రతి విధమైన దుశ్చర్యను నా తండ్రి మీరు ఖండించండి దేవా. ఆ రీతిగా ప్రేరేపించబడి నా తండ్రి సాతాను రాజ్యం కోసం పనిచేస్తూ నా ప్రభ కుటుంబాలను జీవితాలను వికలము చేసుకొనుచు నాశనమునకు పోవు మార్గములో నా తండ్రి వారు పయనిస్తూ ఉన్నారు దేవా. వారి మార్గమును నీ చిత్తమైతే మరలించండి దేవా. నీ నీతికి నడిపించండి దేవా. నీ రాజ్యమునకు నడిపించండి దేవా. ఎక్కడెక్కడ నా తండ్రి ఆ విధముగా డినామినేషన్లు నావి తండ్రి ఆవిష్కరించబడి ఈ నామఘనతకు నా తండ్రి విరుద్ధముగా నా తండ్రి అయా నా తండ్రి పనిచేస్తున్నారు వారందరూ కూడా నా ప్రభ అయా నా తండ్రి నా ప్రభ నీ చిత్తమైతే నా తండ్రి నీ సన్నిధికి నా తండ్రి నీ ముఖకాంతికి వచ్చుటకు నా దేవా వారు చేసిన తప్పుకు వారి ప్రాయశ్చిత్తమును పొందుటకు నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము 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 దేవా. వారిని పట్టి పీడించే దురాత్మను నా తండ్రి మీరు నాశనము చేయమని అడుగుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. కృప చూపించండి దేవా. ఆయా ప్రపంచ దేశముల యొక్క నా తండ్రి ఆయా రక్షణ కోసం భద్రత కోసం మీరు ఏర్పాటు చేసిన ప్రతి రక్షణ దళమును నా తండ్రి మీరు కాపాడండి. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, పోలీస్ డిపార్ట్మెంట్లను నా తండ్రి నీ కృపను బట్టి నా తండ్రి వికసింప చేసి వారిని ఏర్పాటు చేసిన క్రమమును బట్టి నా తండ్రి వారు వర్ధిల్లుతూ నా ప్రభ నీ రాజ్యమునకు పనిచేయుటకు నా తండ్రి వారు వారి కుటుంబాలు దీవించబడుటకు వారి ప్రతి అవసరము తీర్చబడుటకు నా తండ్రి వారు నా ప్రభ నా తండ్రి నీ ప్రేరేపణతో నా తండ్రి నీ చిత్తముతో పనిచేయుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను దేవా. శాంతి భద్రతలను నీతిని న్యాయమును చట్టమును నా తండ్రి మీరు కాపాడమని వేడుకొనిచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు. కృప చూపించండి దేవా. ప్రతి ఒక్క నా తండ్రి రాష్ట్ర యొక్క నా తండ్రి అయా నా ప్రభ నాయన విధులను బట్టి నా తండ్రి ప్రతి దేశ యొక్క కట్టడిని బట్టి నా ప్రభ ఆయా ప్రతి నీ బిడ్డ నా ప్రభ నీ చిత్తానుసారముగా పనిచేయుటకు నా తండ్రి నీ జనులెల్లరికీ నా తండ్రి భద్రత కలుగునట్లుగా నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను. నీకే స్తోత్రము 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 తండ్రి. హయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా
ప్రేమామయుడా మీ నామమునకే వందనములు. నీ జనులకు నా తండ్రి మీరు ఏర్పాటు చేసిన క్రమమును బట్టి నా తండ్రి మంచి ఆరోగ్యము కలుగు నిమిత్తము, ఆరోగ్య విధానములలో నా తండ్రి ఉన్న లోటుపాట్లను నా ప్రభా నీ చిత్తానుసారముగా నీ ప్రక్రియలో నీ అద్భుతములలో జరిగించుటకు నా దైవ అయా నా తండ్రి నా ప్రభా మీరు ఏర్పాటు చేసుకున్న నా తండ్రి మెడికల్ డిపార్ట్మెంట్ ని నీ కృపలో జ్ఞాపకం చేసుకో. వారి మీద నా తండ్రి నీ కృపను ఉంచండి దేవా, నీ కాపుదల ఉంచండి దేవా. వారి ఆలోచనలు నా తండ్రి నీ వగులాగున నా తండ్రి శరీర అవయవ నిర్మాణము నీవు ఏర్పాటు చేసిన క్రమము నా తండ్రి వారు నా తండ్రి అవసరమైన రీతిగా నా తండ్రి వారు అర్థం చేసుకొనగలిగిన తండ్రి స్పందన కలిగి నా ప్రభా నీ జనులకు ఆరోగ్యము కలుగునట్లుగా ప్రతి ఆలోచన నా తండ్రి వారు చేయనట్లుగా నీ చిత్తానుసారముగా నా తండ్రి కాపాడబడినట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను తండ్రి. ఆయా ప్రకృతి మూలికలను నా తండ్రి వాడుటకు నా తండ్రి నీ జ్ఞానము ఎందరికి మీరు ఇచ్చి ఉన్నారో వారు ప్రభులునట్లుగా నీ కృపనివ్వండి. ఆయా మెడికల్ డిపార్ట్మెంట్ ని మీరు ఆశీర్వదించండి. ఆయా డాక్టర్స్, నర్సెస్, పారామెడికల్ సిబ్బంది నా తండ్రి ఇంకా పలు విధములుగా నా తండ్రి ప్రకృతి వైద్యములు చేయువారు కూడా ఉన్నారు దేవా. అదంతయు నా తండ్రి ప్రకృతిలో నా తండ్రి మనిషికి కావలసిన ప్రతిదీ నా తండ్రి మీరు దాచి ఉంచినారు దేవా. దానిని వెలికి తీయండి దేవా, వెలికి తీసే వారిని మీరు లేవనెత్తండి దేవా. దానిని వాడే జ్ఞానమును నా తండ్రి మీరెందరికి ఇచ్చినారో నా తండ్రి వారు వికసించినట్లుగా నీ పని జరిగించినట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను తండ్రి. నీ పని యావత్తు నా తండ్రి మీరు జరిగించండి దేవా. అయా నా తండ్రి మెడికల్ రంగమును నా తండ్రి అయా నా ప్రభ వైద్య రంగమును నా తండ్రి మీరు అభివృద్ధి పరచండి దేవా. కమర్షియల్ వేలో వైద్యం అంతటిని మీరు కొట్టివేయండి దేవా. వైద్యం అన్నది సేవ, అది వ్యాపారము కాదు అని నా తండ్రి ప్రతి ఒక్కరు గ్రహించినట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా నీ నామమునకే వందనములు వందనములు. కృప చూపించండి, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము దేవా. కాపు నా తండ్రి కనికరించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా నీ నామమునకే వందనములు. వైద్యుల యొక్క నా తండ్రి గృహములను మీరు సందర్శించండి, వారి బిడ్డలను వారి కుటుంబాలను మీరు దీవించండి. వారిలో నా తండ్రి నీ ఆత్మను మీరు ఉంచమని, నీ ఆత్మ కార్యములను జరిగించమని, నీ రాజ్యమునకు నా తండ్రి వారు పనిచేయనంతగా నా తండ్రి ప్రేరేపించబడుటకు నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు 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 దేవా. నీకే స్తోత్రము తండ్రి. హయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా నీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను దేవా. నిరుద్యోగులైన వారిని నా తండ్రి మీరు ఆదరించండి దేవా. ఉద్యోగ అవకాశములను మీరు కలిగించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా నీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను. సడన్ గా నా తండ్రి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావముతో ఐటీ డిపార్ట్మెంట్ లో జరిగిన నా తండ్రి నా పాప చెడుగంతటిని మీరు కొట్టివేయండి దేవా. ఎందరో నా తండ్రి యువతి యువకులు నా పాప అయా నా తండ్రి సీనియర్ ఉద్యోగులు నా తండ్రి ఉద్యోగములను కోల్పోయి ఉన్నారు దేవా. అయా టెక్నాలజీని నా పాప ఎంతవరకు వాడుకొనవలసినది నా తండ్రి నీ కృపనిచ్చి నా తండ్రి దాన్ని అంతటిని వాడేది, ప్రోగ్రామింగ్ చేసినది, వాడవలసినది మానవ జ్ఞానము, పరిజ్ఞానము, విజ్ఞానమే కాబట్టి నా తండ్రి నీ ప్రణాళిక చొప్పున నీ జనులందరికీ నీ భద్రత కలుగునట్లుగా, నీ రాజ్యమునకు పనిచేయనట్లుగా, నీ ప్రతినిధులుగా వ్యవహరించినట్లుగా నా తండ్రి నీ దయా సంకల్పము చొప్పున నా తండ్రి టెక్నాలజీకి ఉండవలసిన పరిధులను నిర్ణయించి నియమించి నా ప్రభ నీ జనులకు నా తండ్రి మరలా ఉద్యోగ అవకాశములను కల్పించండి. మారుచున్న కాలమునకు అనుగుణముగా నా తండ్రి ఎన్ని టెక్నాలజీలు, ఎన్ని అల్గారిథములు నా తండ్రి, ఎన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లు ప్రబలినా నా తండ్రి నీ జనులకు ఎలాంటి నా తండ్రి ఇబ్బందులు రానియ్యవు దేవా. నీకే స్తోత్రము తండ్రి. ఆ రీతిగా నా తండ్రి నీ క్రమమంతటి చొప్పున నా ప్రభ నీ జనులెల్లరూ కూడా నా తండ్రి ఉద్యోగములు పొందినట్లుగా నీ కృపనివ్వండి. సడన్ గా ఎన్నో కమిట్మెంట్లు నా తండ్రి విఫలమైపోతున్నవి నా తండ్రి. ఎందరో ఆర్థికంగా చితికిపోతున్నారు దేవా. పోషించబడుటకును కూడా నా తండ్రి ఆయా కొదువైన వేళల్లో నా తండ్రి నీ కృపనిచ్చి నా తండ్రి మీరే పోషించమని వేడుకొనిచున్నాను దేవా. కొదువులు తీర్చండి దేవా. సమృద్ధినివ్వండి, మేలు కలుగు చేయండి. అయా నీకే నాయన సమృద్ధి జీవముతో నీకై పని చేయనట్లుగా నా తండ్రి నీ రాజ్యమునకై నా తండ్రి ప్రేరేపించబడినట్లుగా పరిస్థితులన్నిటిని మీరు చక్కదిద్దండి. అయా నా తండ్రి గత కొన్ని సంవత్సరములుగా నా తండ్రి ఆయా ఐటీ డిపార్ట్మెంట్ చేసిన ఆర్థిక సేవ ఎంతో గొప్పది నా తండ్రి. ఆయా దాన్ని అంతటిని బట్టి నా ప్రభ మీరు నా తండ్రి మీ జనులకు నా ప్రభ
అధికమైన రీతిలో నా తండ్రి ఎన్నో ఆర్థిక అసమానతలు కలిగించి సమానత్వమును కలిగచేసి ప్రతి ఒక్కరిని నా తండ్రి అయా ఆర్థికంగా స్థిరపరిచినారు దేవా, బలపరిచినారు. ఉద్యోగ అవకాశములు నా తండ్రి ఎందరికో నా తండ్రి ఎన్నో రీతులుగా కలిగినవి దేవా. అయా నా తండ్రి ఐటీ డిపార్ట్మెంట్ నిర్వహణ నిమిత్తం నా తండ్రి అయా నా తండ్రి మీరు ఏర్పాటు చేసుకున్న యజమానులను యాజమాన్యములను నా తండ్రి మీ కృపను బట్టి నా ప్రభ నా తండ్రి మీరు దీవించండి దేవా. వారి సమయమును వారి ధనమును నా తండ్రి వారు హెచ్చించి నా ప్రభ వారు పనిచేస్తూ ఉండగా నా తండ్రి వారికి భద్రత శ్రేయస్సు కలిగినట్లుగా నా తండ్రి వారి ఆలోచనలు నా ప్రభ నీ రాజ్య ఘనతకు నా తండ్రి అయా నీ రాజ్య ప్రభావమునకు నా తండ్రి వారు ప్రేరేపించబడి పనిచేయనంతగా నా తండ్రి మీ కృపనివ్వండి దేవా. మీకే స్తోత్రము దేవా. నేను గుర్తెరగని వారికి నా తండ్రి మీ గురుతులు తెలియచెప్పి నా తండ్రి నీవే దేవుడివని రుజువుపరిచిన ప్రభ అనేక మందికి ఆదర్శవంతముగా మార్గదర్శకముగా నా తండ్రి పోషణార్థముగా వారు పనిచేయుటకు నా దేవా వారి తరములు దీవించబడుటకు వారి కుటుంబాలు ఆశీర్వదించబడుటకు వారి వ్యాపారంలో అభివృద్ధి చెందుటకు నా తండ్రి మీ కృపను బట్టి నా తండ్రి మీ రాజ్యములో నా తండ్రి ఉన్నతమైన స్థాయిలో వెలుగొందుటకు నీ కృప దీవెన కలిగించేయమని అడుగుచున్నాను. ఆరోగ్యమునివ్వండి, బలమునివ్వండి, కృపదయిచ్చేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. శక్తినివ్వండి. వయసు ప్రభావము చేత కానీ మరి ఏ ఇతర కారణముల వలన కానీ నా తండ్రి ఎలాంటి ఆపదలు ఇబ్బందులు లేకుండా అనారోగ్య పరిస్థితులు ఎదురు కాకుండా భూమి మీద నా తండ్రి సంపూర్ణమైన ఆరోగ్యముతో పరిపూర్ణమైన ఆయుష్ను నా తండ్రి దీర్ఘాయుష్ను అనుభవించుటకు నా దేవా నీ కృపనిచ్చి నా తండ్రి ఆరోగ్యవంతులను చేయమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము దేవా. ప్రతి పరిస్థితిని మీరు చక్కదిద్దండి దేవా. నీకే స్తోత్రము దేవా. ప్రతి డిపార్ట్మెంట్ లో ఉన్న ప్రతి ఉద్యోగిని నా తండ్రి మీరు కాపాడండి దేవా. నీకే స్తోత్రము దేవా. ప్రతి ఒక్కరిని నా తండ్రి నీ ఏర్పాటు క్రమమును బట్టి నా తండ్రి నీ రాజ్యమునకు పని చేయుటకు నీ ప్రతినిధులుగా వ్యవహరించుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను తండ్రి. చేతి వృత్తుల వారిని, వ్యవసాయ కూలీలను, కాంట్రాక్టర్స్ ని, టాపీ వర్కర్స్ ని, పెయింటర్స్ ని, కార్పెంటర్స్ ని ఇంకా ఎన్నో రీతులుగా నా తండ్రి ఎంతో కష్టపడి పనిచేసేవారు ఎందరో ఉన్నారు దేవా. వారందరినీ కూడా నా తండ్రి నీ కృపనిచ్చి నా తండ్రి వారి కష్టార్జితమును ఫలింపచేసి వారి చేతుల కష్టం అంతయు నా తండ్రి అభివృద్ధి నందునట్లుగా నా ప్రభ వారు పోషించబడినట్లుగా నీ రాజ్యమునకు పనిచేయనట్లుగా నీ రాజ్య విలువలతో ముందుకు వెళ్ళున్నట్లుగా ప్రతి ఒక్కరిలో నా తండ్రి నీ కృపా కార్యములను నా తండ్రి మీరు జరిగించమని కృపా సత్యములు నా తండ్రి ప్రతి నీ బిడ్డ వెంట మీరు ఉంచమని అడుగుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు, స్తుతులు, స్తోత్రములు స్తోత్రములు దేవా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన వాడా మీ నామమునకే వందనములు. కృపనివ్వండి దేవా. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను. అయా నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన వాడా మీ నామమునకే వందనములు వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి, కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమామయుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను దేవా. ఆదరించండి దేవా. నీకే స్తోత్రము దేవా. ఆదరణ చూపించండి. ఆదరణకర్త నీకే స్తోత్రము దేవా. సమాధానమునకు అధిపతివైన తండ్రి నీకే స్తోత్రము దేవా. సమాధానములు చెప్పండి దేవా. మాటలాడండి దేవా. నీకే స్తోత్రము దేవా. స్తోత్రము దేవా. నీతో మాటలాడే గంభీరమైన స్వరమును నా తండ్రి మీరు కలుగ చేయండి దేవా. స్వరమును ముట్టండి దేవా. 4 పెదవులను ముట్టిస్తూ నా తండ్రి పరిశుద్ధ పరిచి నా తండ్రి ఈ దివ్య సన్నిధిలో నా ప్రభ నిన్ను ప్రార్థించుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి. కనికరము చూపించండి. పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు వందనములు. సహాయము చేయండి, సహాయము చేయండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను. కరుణామయుడా మీ నామమునకే వందనములు దేవా. ఆధిక్యతనివ్వండి దేవా. అయా నా తండ్రి నా పాప అనురాగము చూపించండి దేవా. నీకే స్తోత్రము దేవా. ప్రతి విధమైన నా తండ్రి ప్రతి ఒక్క నా తండ్రి విధి విధానములను నా పాప మీరు తెలియచెప్పమని
వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు. కృప చూపించండి, కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు. నిరుద్యోగం అనే దయ్యములను నా తండ్రి మీరు వెళ్ళగొట్టబడి నా తండ్రి సంపూర్ణముగా అయా నా తండ్రి నీ చిత్తానుసారంగా ప్రతి నీ బిడ్డ నా ప్రభ అయా నా తండ్రి ఆర్థిక సమృద్ధితో నా ప్రభ నిత్యము నీలో పోషించబడుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు. కృప చూపించండి, కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము దేవా. అనేక సమాజమును ప్రభావితము చేసే నా తండ్రి సినీ రంగమును నా తండ్రి అయా నా ప్రభ మీరు నా తండ్రి నా ప్రభ నాయన బలపరచండి దేవా. వారి యొక్క నా తండ్రి విధి విధానములలో వారు కాపాడబడి నా తండ్రి అయా నా ప్రభ నీ కృపను బట్టి నా తండ్రి నీ రాజ్యమునకు నా తండ్రి పనిచేయ వారిగా వారిని అందరినీ నా తండ్రి మీరు విడిపించి నా తండ్రి నీ కాపుదలను బట్టి నా తండ్రి నీ నిర్దేశానుసారముగా వారు పనిచేసి నా తండ్రి అయా నా తండ్రి వారు వెలుగొందునట్లుగా నా తండ్రి నీ క్రియలను చేయనట్లుగా నిన్ను కలిగి జీవించినట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కృప చూపించండి. అయా నీకే స్తోత్రము తండ్రి. బ్యాంకింగ్ ఫినాన్స్ డిపార్ట్మెంట్స్, కస్టమ్స్ డిపార్ట్మెంట్, ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, టెలిఫోన్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఇంకా ఎన్నో డిపార్ట్మెంట్లు ఎన్నో రీతులుగా ఎన్నో వ్యవస్థలు సంస్థలు నా తండ్రి నీ జనుల శ్రేయస్సు కోసం భద్రత కోసం సేవల కోసం మీరు నిర్ధారించిన నా తండ్రి ప్రతి విధమైన నా తండ్రి ప్రతి సేవా కార్యక్రమములను నా తండ్రి ప్రతి విధులను నా ప్రభ మీరే నా తండ్రి అయా విస్తరింప చేయమని నీ జనులకు నా తండ్రి నీ యొక్క నా తండ్రి మేలైన పరిపాలన నా తండ్రి మేలైన సేవలు జరుగునట్లుగా ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి ఏ విధము చేత నా తండ్రి ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా ఎవరితో నా తండ్రి నా ప్రభ అయా నా తండ్రి నాయన బలత్కరించబడకుండా నీ కృపను బట్టి నా తండ్రి పని చేయుటకు నా దేవా నీ కృపనివ్వమని నా తండ్రి ప్రలోభములన్నింటినీ మీరు కొట్టివేయమని నా తండ్రి నీ రాజ్యమును నా తండ్రి మీరు ప్రకటించమని వేడుకొనుచున్నాను. ప్రతి డిపార్ట్మెంట్ యొక్క నా తండ్రి నిర్వహణ కోసం మీరు ఎన్నిక చేసిన ఉన్నతాధికారులను సాధారణ ఉద్యోగులను కాంట్రాక్ట్ బేసిస్ లో పనిచేసే వారిని ప్రతి ఒక్కరిని కూడా నా తండ్రి మీరు పేరు పేరు వరుసన దర్శించండి. వారితో మాట్లాడండి దేవా. వారి కుటుంబములను దీవించండి. వారిలో నా తండ్రి జరగవలసిన కార్యములన్నింటినీ నా తండ్రి నీ రాజ్యమునకు మీరే జరిగించి నా ప్రభ నీ కృపను బట్టి నా తండ్రి అయా నా ప్రభ నీ రాజ్యమును కట్టుటకు నీ పని చేయుటకు నా తండ్రి వారిలో యథార్థ స్వభావమును మీరు ఉంచండి దేవా. ఎలాంటి లంచగొండితనము లేకుండా నా తండ్రి ఎలాంటి లంచములను ఎవరు ఆశించకుండా నా తండ్రి నిస్వార్థమైన సేవలు నా తండ్రి స్వార్థము లేకుండా చేసి నా తండ్రి నీ జనులకు నా తండ్రి నా ప్రభ కావలసిన సేవలను అందించుటకు మెరుగుపరచండి దేవా. నీకే స్తోత్రము దేవా. అవరోధములన్నిటినీ తొలగించండి. వారి కుటుంబములను దీవించండి. వారి అవసరతలు తీర్చండి. ఆరోగ్యమునివ్వండి, బలమునివ్వండి, శక్తినివ్వండి దేవా. నీ ప్రభావమును నా తండ్రి వారికి చూపించండి దేవా. నీ మహత్యమును కనపరచండి దేవా. నీ రాజ్యమునకు నా తండ్రి సిద్ధపరచండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను. కృప చూపించండి దేవా, కృప చూపించండి దేవా. వివాహం కాని బిడలకు నా తండ్రి వివాహ బంధములను మీరు ఏర్పాటు చేయండి దేవా. వివాహం అన్ని విషయములలో ఘనమైనదని మీరు సెలవిచ్చినట్లుగా నా తండ్రి అట్టి నీ ఘనతకు నా తండ్రి ఇంకా ఎందరో నా తండ్రి ఎన్నో సంవత్సరములుగా దూరమైన వారు ఉన్నారు దేవా. ఆ వివాహ విషయములలో జాప్యము జరుగుతున్నది దేవా. వివాహ బంధములు కుదురుటలేదు నా తండ్రి. అట్టి వారందరినీ నా ప్రభ మీరు నా తండ్రి విడిపించి వారికి ఉన్న నా తండ్రి ప్రతి విధమైన శాపమును నా తండ్రి మీరు తొలగించి పాపం అంతటిని క్షమించి నా తండ్రి వివాహ బంధమందు వర్ధిల్లునట్లుగా నా తండ్రి గణపరచబడినట్లుగా నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా. నీ ప్రణాళికను అంతటిని బట్టి నా తండ్రి నీ కృపను బట్టి నా ప్రభ నా దేవా నీ దీవెన పొందుకొనుటకు నా తండ్రి అయా మీరు విమోచించి నా తండ్రి నీ బిడలకు నా తండ్రి నీ విడుదలనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. విడాకుల కోసం ప్రయత్నించే వారిని మీరు హెచ్చరించండి, బుద్ధి చెప్పండి దేవా.
దేవా, దేవుడు జతపరిచిన దానిని మానవుడు వేరుపరచకూడదని వారు గుర్తెరిగి నా తండ్రి నీ చిత్తానుసారముగా నా తండ్రి నీ కృపను బట్టి నా ప్రభ అయా నా తండ్రి నిన్ను గౌరవిస్తూ నా తండ్రి నాయన వారి మధ్యలో ఉన్న అభిప్రాయ భేదములను విభేదములను వారు తొలగించుకొనుటకు నా దేవా అయా నా తండ్రి నా ప్రభ చెడుగంతటిని విసర్జించుటకు నా తండ్రి కుటుంబ జీవితములో కట్టబడుటకు వర్ధిల్లుటకు సమాజములో గౌరవించబడుటకు నా తండ్రి అయా నా తండ్రి వారి హృదయములను మీరు తెరవండి దేవా, వారితో మీరు మాట్లాడండి దేవా. అయా నీకే స్తోత్రము 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 తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. బంధాలను బలపరచండి దేవా, రక్త సంబంధికులలో బంధువులలో ఉన్న నా తండ్రి అయా అభిప్రాయ భేదములను నా తండ్రి, తగాదాలను, వివాదములను, గొడవలను నా తండ్రి మీరు కొట్టివేసి నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు బలపరచమని వేడుకొనుచున్నాను దేవా. ప్రతి ఒక్కరి హృదయమును మీరు తెరవండి దేవా. మీరు ఏర్పాటు చేసిన ప్రతి నిబంధమందు నా తండ్రి ప్రతి ఒక్కరు నా తండ్రి ప్రేమించబడుటకు, గౌరవించబడుటకు, ఒకరినొకరు నా తండ్రి ఆదరించుకొనుటకు, గౌరవించుకొనుటకు నా తండ్రి నీ కృపనివ్వమని ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడని మీరు సెలవిచ్చినట్లుగా నా తండ్రి నీ ప్రేమను నా తండ్రి ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరు నా తండ్రి కనపరచబడినట్లుగా, సమాజం అంతయు నా తండ్రి విడిపించబడినట్లుగా, ప్రతి బంధమునకు నా తండ్రి నీ యొక్క గౌరవమును నా తండ్రి మీరు చేకూర్చి నా ప్రతి ఒక్కరిని వెలిగించి నా తండ్రి నీ మార్గమందు నిలిచినట్లుగా నా తండ్రి విశాల హృదయములతో ప్రతి ఒక్కరు నా తండ్రి నా ఆధ్యాత్మికముగా నీలో వెలుగొందుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు దేవా, నీకే స్తోత్రము దేవా. అంగహీనులు, అనాథులు, వృద్ధులు, వికలాంగులు, విధవరాండ్రులను మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరములను తీర్చండి. ఆహార పరముగా, వస్త్రపరముగా నా తండ్రి ఆయా పోషణ పరముగా నా తండ్రి ఎలాంటి కొదువ లేకుండా నా తండ్రి వారు కాపాడబడుటకు నా తండ్రి నీ కృపనిచ్చి నా తండ్రి నీ కనికరమును బట్టి నా తండ్రి నీ చిత్తానుసారముగా నీ రాజ్యములో వెలుగొందుటకు నీ కృపను బట్టి నా తండ్రి నీ రాజ్యమును అన్వేషించుటకు నా తండ్రి నీ ప్రణాళికనంతటిని వారి పట్ల కూడా మీరు జరిగించమని నా తండ్రి నీ సహాయ సహకారములను కలిగించమని అడుగుచున్నాను తండ్రి. ఆయా సింగిల్ పేరెంట్ గా బిడల కోసం నా తండ్రి కుటుంబం కోసం ప్రయాసపడే వారిని నా తండ్రి మీరు కాపాడండి దేవా, వారిని దీవించండి దేవా. వారిలో నా తండ్రి నీ మనసును ఉంచండి దేవా. నీ రాజ్యమునకు పని చేయనంతగా కుటుంబములను కట్టుకొనుటకు, బిడలను పెంచుకొనుటకు నా తండ్రి ప్రతి ఒక్కరికి నా తండ్రి నీ సహాయమును సహకారమును మీరు ఉంచమని అయా వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము దేవా. నీ కనికరము ఎన్నటికి నా తండ్రి తొలగిపోకుండా ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి నీ ప్రేమను బట్టి నా తండ్రి కుటుంబాలుగా విస్తరించుటకు నా దేవా నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అనేక తరములకు నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి దేవా. నీకే స్తోత్రము దేవా. తమ ప్రియమైన వారిని కోల్పోయి వేదనలో రోదనలో రోధిస్తున్న వారికి నా తండ్రి నీ విడుదలనివ్వండి, నీ ఓదార్పునివ్వండి. వారి దుఃఖం అంతటిని నా తండ్రి మీరు తీర్చివేసి నా తండ్రి నీ కృపను బట్టి నా ప్రభ నీ రాజ్యమునకు నా తండ్రి పనిచేసే క్రమములో నీ యొక్క ప్రణాళిక చొప్పున నా తండ్రి కుటుంబాలలో నా తండ్రి మరలా వెలుగు కలుగునట్లుగా వారి యొక్క వెలుగు దినములు నా తండ్రి నీ చిత్తానుసారముగా నా తండ్రి నా ప్రభ దీర్ఘాయుష్వంతులుగా ఈ భూమి మీద ప్రకాశిస్తూ నా తండ్రి నీ రాజ్యమునకు పనిచేయనట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. దుఃఖం అంతటిని నా తండ్రి వేదనంతటిని మీరు కొట్టివేయండి దేవా. వారు తాళుకొనగలిగిన శక్తినివ్వండి దేవా, బలమునివ్వండి దేవా, కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి దేవా. నీకే స్తోత్రము దేవా. నిత్య జీవమునకై నా తండ్రి ఈ భూమి మీదనే ప్రయాసపడుటకు నా తండ్రి వదిలి వెళ్ళిన వారి గురించి నా తండ్రి ప్రార్థన చేయుటకు నా దేవా నీ ప్రార్థన ద్వారా వారు వారి కుటుంబాలు వారిని వదిలి వెళ్ళిన వారు కూడా నా తండ్రి కాపాడబడుటకు నా దేవా నీ యోగ్యతను పొందుటకు నా తండ్రి ప్రతి ఒక్కరికి నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనిచున్నాను దేవా. అయా ఎందరో నా తండ్రి నీ యొక్క నా తండ్రి నామఘనతను బట్టి నా ప్రభా నాయన బలంగా వాడబడే నా తండ్రి దైవజనులు కూడా నా తండ్రి చంపబడినారు, చనిపోయినారు దేవా. వారికి కూడా నా తండ్రి నీ కృపనిచ్చి నా తండ్రి నీ రాజ్యమునకు సిద్ధము చేసి నా విధానమును బట్టి వారు నీ యొక్క సన్నిధిలో నా ప్రభా నీ యొక్క ప్రణాళిక చొప్పున నా తండ్రి నిత్యత్వములో ఉండి ఉన్నారని మేము నమ్ముచున్నాము దేవా. వారి కుటుంబాలకు నా తండ్రి నీ ఆదరణ కల్పించి వారి రోదనంతటిని కొట్టివేసి నా తండ్రి
నీ కృపను బట్టి నా తండ్రి, నా ప్రభా నీ సన్నిధిలో నా తండ్రి ఎవరు నా తండ్రి మార్గములో నుంచి తప్పిపోకుండా నీ మార్గములోనే పయనిస్తూ నా తండ్రి అసంపూర్ణముగా మిగిలి ఉన్న పనులన్నిటినీ నా తండ్రి సంపూర్తి చేయుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. అయా నా తండ్రి తల్లులను కోల్పోయిన బిడ్డలు నా తండ్రి తల్లిదండ్రులను కోల్పోయిన వారు, అన్నదమ్ములను కోల్పోయిన వారు, అక్కజెల్లెండ్రులను కోల్పోయిన వారు, భర్తలను కోల్పోయిన సహోదరులు నా తండ్రి అయా నా ప్రభా నా దేవా బిడ్డలను కోల్పోయిన తల్లులు నా తండ్రి ఇంకా ఎందరో నా తండ్రి ఎన్నో రీతిలుగా ఎన్నో బంధాలను నా తండ్రి సడన్ గా కోల్పోయిన వారు ఎందరో ఉన్నారు దేవా. వారందరి రోదన నా తండ్రి మీరు కొట్టివేయండి దేవా, వారిని వికసింప చేయండి దేవా. వారికి నా తండ్రి నీ సత్యం ఏమిటో తెలియచెప్పి నా తండ్రి నీ తట్టు మరలునట్లుగా నిన్ను అన్వేషించినట్లుగా నిత్య జీవమునకు నా తండ్రి పౌరసత్వమును వారసత్వమును నా తండ్రి వారు పొందుకొనుటకు నీ రాజ్యమునకు నా తండ్రి పౌరులగుటకు నా దేవా నీ వారసత్వమున నా తండ్రి వీరులగుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకే స్తోత్రము 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 తండ్రి. నపంసకులైన వారికి నా తండ్రి నీ ఆదరణ కలిగించండి, వారిలో నీ ఆత్మను ఉంచండి దేవా. వారి యొక్క నా తండ్రి ప్రణాళికను బట్టి నా తండ్రి వారు వికసించినంతగా ఎలాంటి ఇబ్బందులు నా తండ్రి ఎలాంటి అవరోధములలో నా తండ్రి వారు పడకుండా నా తండ్రి ఎలాంటి దుశ్చర్యలతో వారు ప్రేరేపించబడకుండా నీ సన్నిధికి దూరము కాకుండా మీరే కాపాడమని వేడుకొనుచున్నాను దేవా. నీ సన్నిధి సహవాస భాగ్యము వారికి కలిగి నా తండ్రి వారు వికసించినట్లుగా నీ కృపను బట్టి నా తండ్రి నీ రాజ్యము వారికి ఉన్నదని వారు నమ్మునట్లుగా నా తండ్రి అయా నా ప్రభా నాయన ఎలాంటి దురాగతము దుశ్చర్యలు నా తండ్రి వారు పాల్పడకుండా నా ప్రభా నాయన కష్టపడి పనిచేస్తూ నమ్మకముగా సమాజములో వెలుగొందుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి స్తోత్రము దేవా స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. కృప చూపించండి, ఆదరించండి దేవా. నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు. వ్యాధి బలహీనలతో బాధపడుచున్న వారిని మీరు విడిపించండి దేవా. ప్రతి వ్యాధిని మీరు నయం చేయండి, ప్రతి జబ్బును ప్రతి రోగమును మీరు కొట్టివేయండి దేవా. సంపూర్ణముగా ఆరోగ్యముగా ప్రతి నీ బిడ్డను నా తండ్రి మీరు కాపాడమని లేవనెత్తమని విడిపించమని అడుగుచున్నాను దేవా. థైరాయిడ్, రక్తహీనత, హార్మోన్ ఇంబ్యాలెన్స్, అరికాలు అరిచేతుల మంటలు, గాల్ బ్లాడర్ సమస్యలు, అల్సర్స్, బీపీ, షుగర్ వ్యాధులు, చెవి ముక్కు గొంతు సంబంధిత వ్యాధులు, నరములు ఎముకలు కండరములు మూలుగులలో ఉన్న అస్వస్థత, కంటి సంబంధిత వ్యాధులు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ప్రతి విధమైన నా తండ్రి అయా నా తండ్రి రోగములు జబ్బులు నా తండ్రి కిడ్నీ, లివర్, హార్ట్, బ్రెయిన్ సంబంధిత వ్యాధులు, వెన్ను సంబంధిత వ్యాధులు, లంగ్ సంబంధిత వ్యాధులు, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పి, పైల్స్ వ్యాధి నా తండ్రి, కీళ్ల నొప్పులు నా తండ్రి ఇంకా ఎన్నో ఎన్నో మరెన్నో రీతులుగా నా తండ్రి పేరు లేని రోగములు, అసలు పేరు ఉచ్చరించుటకే ఇష్టపడిన రోగములు అయా నా తండ్రి మరెన్నో నా తండ్రి నా ప్రభా నాయన ఎంతగానో ఇబ్బంది పడుచున్న వారు ఎందరో ఉన్నారు దేవా. వారందరికీ నా తండ్రి నీ ఆరోగ్యమునివ్వండి, నీ బలమునివ్వండి, నీ శక్తినివ్వండి, నీ ప్రభావమును చూపించండి. నీ ప్రక్రియలో నీ ప్రణాళికలో నీ అద్భుతముల ద్వారా నా తండ్రి ప్రతి ఒక్కరిని నా తండ్రి మీరు ఆరోగ్యవంతులను చేసి నా తండ్రి నీ రాజ్య ఘనతను నా తండ్రి అయా నా ప్రభా నీ ప్రభావమును అర్థం చేసుకునే రీతిగా నా తండ్రి నీ రాజ్యమునకు నీ ప్రణాళికకు నిలవబడి నా తండ్రి ఆరోగ్యముగా నీలో పనిచేయుటకు నా తండ్రి నీ కృప ప్రతి నీ బిడ్డకు నా తండ్రి మీరు కలుగు చేయమని విడిపించమని కాపాడమని వేడుకొనుచున్నాను దేవా. కరుణించండి దేవా, కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా ప్రేమామయుడా మీ నామమునకే వందనములు 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 తండ్రి. నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి. ఆరోగ్యము నివ్వండి దేవా, బలమునివ్వండి, శక్తినివ్వండి దేవా. ప్రతి కణము ప్రతి అణువు ప్రతి కణజాలము నా తండ్రి ప్రతి కండరము కూడా నా తండ్రి విభాగించబడి నీవు కలువరి సిలువలో నా తండ్రి నీవు చిందించిన నీ అమూల్యమైన రక్తము నా తండ్రి ప్రతి శరీరములో ప్రోక్షించబడి నా తండ్రి ఆరోగ్యముగా నా తండ్రి బలముగా ప్రబలునట్లుగా నీ కృపనివ్వమని నీ రాజ్య వీరులను చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. నీవు చిందించిన దెబ్బల వలన నా
తండ్రి నా ప్రభ నీవు చిందించిన రక్తము వలన నా తండ్రి విమోచన, నీవు పొందిన దెబ్బల చేత స్వస్థత నా తండ్రి విడుదలని మీరు సెలవిచ్చిన రీతిగా నా తండ్రి అయా నా ప్రభ ప్రతి ఒక్కరిలో నా తండ్రి నీ నీతి కార్యం అంతటిని మీరు జరిగించి ఆరోగ్యమునివ్వమని వేడుకొనుచున్నాను. హాస్పిటల్లో ఎమర్జెన్సీ కండిషన్ లో ఉన్న వారిని మీరు విడిపించండి దేవా, నీ కృపనివ్వండి దేవా. మరణ పడకల మీద ఉన్న వారిని, మరణమునకు చేరువైన వారిని, కోమాలో ఉన్న వారిని అయా నా తండ్రి నీ ప్రణాళిక జరుగుటకు నా దేవా నీ కృపను బట్టి నా తండ్రి అయా నా తండ్రి కాపాడబడుటకు నా తండ్రి నా ప్రభ నీ ఆయుష్నిచ్చి నా తండ్రి నీ బలమునిచ్చి నీ శక్తినిచ్చి నీ సాక్షులుగా నిలవబెట్టండి. వారికి దిక్కుతోచని పరిస్థితులలో నా తండ్రి వారి కష్టార్జితం అంతయు హాస్పిటల్లో వేయపరుచుకుంటూ నా తండ్రి ఎన్నో ఇబ్బందులకు నా తండ్రి గురియగుచున్న వారు ఎందరో ఉన్నారు దేవా, వారిని విడిపించండి దేవా. వారి మీద ఉన్న ప్రతి విధమైన శాపమును పాపమును మీరు కొట్టివేసి నా తండ్రి నీ కృపను బట్టి నా ప్రభ అయా నా తండ్రి నిన్ను వెంబడించే క్రమములో నా తండ్రి వారు లేపబడి నా తండ్రి నీ సాక్షులగుటకు నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. మానసిక రుగ్మతలతో నా తండ్రి వేధించబడుతూ మానసికంగా వికలమైపోయి చితికిపోయిన వారిని నా తండ్రి మీరు విడిపించండి దేవా, నీ కృపనివ్వండి. హార్టిజం, మెంటల్ తనం, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇంకా ఎన్నో పలు విధమైన సమస్యలతో ఎన్నో రీతిలుగా బాధపడుచున్న వారు ఎందరో ఉన్నారు దేవా. వారందరినీ నా తండ్రి నీ కృపను బట్టి నా ప్రభ మీరే విడిపించి నా తండ్రి ఆరోగ్యవంతులను చేసి నా తండ్రి నీ ప్రణాళిక అంతటిని బట్టి నా తండ్రి వారు నా తండ్రి వర్ధిల్లుటకు వికసించుటకు కుటుంబాలలో నా తండ్రి కుటుంబ జీవితాలతో నా ప్రభ సమాజంలో గౌరవించబడుటకు నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా, నీకే స్తోత్రము దేవా. దురాత్మలన్నిటినీ నా తండ్రి మీరు పారద్రోలండి దేవా. దయ్యములను నా తండ్రి మీరు వెళ్ళగొట్టండి దేవా. దుష్ట శక్తులను మీరు బంధించండి దేవా, నీకే స్తోత్రము దేవా. ప్రతి విధమైన నా తండ్రి ప్రతి అనారోగ్య పరిస్థితిని నా తండ్రి మీరు కొట్టివేసి ఆరోగ్యమునిచ్చి బలపరిచి నా తండ్రి నీ జనులందరికీ నా తండ్రి నీ యొక్క నా తండ్రి అయా నా తండ్రి బలమంతటిని బట్టి నా తండ్రి నీ ప్రతి బలహీనతను నా ప్రభ నీ జనులలో ఉన్న ప్రతి విధమైన బలహీనతలన్నింటినీ మీరే తొలగించమని వేడుకొనుచున్నాను తండ్రి. హయా మీ నామమునకే వందనములు 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 చెల్లించుకొనిస్తున్నాను. స్వార్థముతో కుటుంబాలలో నా తండ్రి వ్యవహరించే వారిని మీరు గద్దించండి, బుద్ధి చెప్పండి, మీ హెచ్చరికలు జారీ చేయండి. ప్రేమ కలుగుటకు నా దేవా, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడినట్లుగా కుటుంబ జీవితాలలో ప్రతి ఒక్కరు వర్ధిల్లునట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు. స్తుతి 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 స్తోత్రము స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు. దిన ప్రారంభములను నా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోనండి దేవా. ఉద్యోగ ప్రారంభములు, బిజినెస్ ప్రారంభములు, కొనుగోలు, అమ్మకములు నా తండ్రి నా ప్రభ శంకుస్థాపనలు, గృహ ప్రవేశములు, కన్స్ట్రక్షన్స్ పనులు, అయా వివాహ కార్యములు, వేడుకలు, దినోత్సవములు, పుట్టినరోజు వేడుకలు, దినోత్సవములు ఇంకా ఎన్నో ఎన్నో మరెన్నో రీతులుగా నా తండ్రి ఎందరో నా తండ్రి ఏ నీ మంచి కార్యము నీ చిత్తానుసారముగా నా తండ్రి ప్రార్థన చేసి నా తండ్రి ప్రారంభించి వారందరూ కూడా నా తండ్రి సఫలీకృతమగునట్లుగా వారి పనులన్నీ సంపూర్తి చేయబడినట్లుగా వారు ఆశీర్వదించబడినట్లుగా వారికి కావలసిన నీ సహాయము సహకారమును నా తండ్రి మీరు అందించమని దీవించమని కాపాడమని వేడుకొనిచున్నాను. దిన ప్రయాణములను కూడా నా తండ్రి మీరు దీవించండి దేవా. ప్రతి ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి. వెళ్ళవలసిన స్థానములకు నా తండ్రి సురక్షితముగా వెళ్ళుటకు నా తండ్రి చేసే ప్రతి పనిలో మీరు తోడుగా ఉండండి. తోటి వారితో నా తండ్రి అధికారులైన వారితో ఎవరు ఏ రీతిగా నా తండ్రి నా ప్రభ అయా వ్యవహరించవలసినది నా తండ్రి నీ క్రమం అంతటిని జరగవలసినది నా ప్రభ ఆ రీతిగా మీరే జరిగించి నీ కృపను బట్టి నా తండ్రి ఎలాంటి ప్రమాదములు ఆపదలు ఇబ్బందులు ఎదురు కాకుండా ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి నీ ప్రేమకు పాత్రులగునట్లుగా నీ జీవమును పొందునట్లుగా నా తండ్రి నీ కృపను బట్టి నా తండ్రి కుటుంబాల రీత్యా నా తండ్రి నీ రాజ్యమునకు పనిచేయునట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు స్తుతులు స్తోత్రములు. లోగో పైలట్స్, కండక్టర్స్, బస్ డ్రైవర్స్, ఆటో క్యాబ్ డ్రైవర్స్, లారీ డ్రైవర్స్, కార్ డ్రైవర్స్, బోటింగ్ చేసేవారు, ట్రైన్ మార్గంలో వెళ్లేవారు ఇంకా ఎన్నో మరెన్నో ప్రయాణ సాధనములలో పనిచేసేవారు, టూ వీలర్స్ డ్రైవ్ చేయవారు ఇంకా ఎందరెందరిలో నా తండ్రి ఎలాంటి నా ప్రభ నీ కృప నా తండ్రి మీరుంచి నా ప్రభ అనేక ప్రయాణ సాధనములను వాడుటకు నా తండ్రి నీ కృపను నా తండ్రి ఎక్కడెక్కడ మీరు ఉంచి ఉన్నారో అవన్నీ కూడా నా తండ్రి వారి ప్రయాణ నాయకత్వమును నా తండ్రి మీరు వహించి గమ్యస్థానములకు సురక్షితముగా చేర్చమని
ఎలాంటి నా తండ్రి ప్రమాదములు లేకుండా మీరు కొట్టివేయమని, దురాత్మలన్నిటినీ బంధించమని వేడుకొనుచున్నాను. భయమును పుట్టించే దుష్ట శక్తులను నా తండ్రి, కీడు కలిగించే అపవిత్రాత్మలను నా తండ్రి మీరు నాశనము చేయండి దేవా. నీకే స్తోత్రము దేవా. నీ జనులకు నా తండ్రి నీ భద్రత ఎల్లవేళలా మీరు తోడుగా ఉంచమని అడుగుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా, కనికరము చూపించండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను తండ్రి. నీకే స్తోత్రము స్తోత్రము దేవా. అయా నా తండ్రి, ప్రస్తుతం నా తండ్రి వ్యవసాయ భూములకు నా తండ్రి నా ప్రభా నాయన నా తండ్రి సిద్ధపాటుకు నా తండ్రి రైతులు సిద్ధపడుచుండగా నీ కృపను బట్టి నా తండ్రి వ్యవసాయ భూములన్నిటినీ సారవంతము చేసి నా తండ్రి నీ జనులకు తగిన నా తండ్రి పెట్టుబడులకు తగిన ఫలమును నా తండ్రి శ్రమకు తగిన ఫలితమును, పెట్టుబడులకు శ్రమలకు తగిన ఫలితమును ప్రతి నీ బిడ్డ పొందుకొనుటకు నా తండ్రి ఎలాంటి నా ప్రభ ఆయా ఇబ్బందులు ఎదురు కాకుండా వారి కుటుంబాలు వారు దీవించబడుటకు వారిలో నా తండ్రి ఏ విధముగా నా తండ్రి ఎలాంటి నా ప్రభ నాయన అయా నా తండ్రి నా ప్రభ నాయన నా తండ్రి భద్రత లేని విధమును మీరు కొట్టివేసి నా తండ్రి బలపరచండి, భద్రపరచండి, వారిని ప్రేరేపించండి దేవా. నీకే స్తోత్రము దేవా. కొన్ని నా తండ్రి పంట నష్టములతో నా తండ్రి అయా నా ప్రభ నాయన ఆత్మహత్యకు పాల్పడేవారు ఉన్నారు దేవా. వారిని విడిపించండి, అది తప్పు అని మీరు కొట్టివేయండి దేవా. అయా నీకే స్తోత్రము దేవా. రైతన్నలకు మీరు తోడుగా ఉండండి దేవా. వారి శ్రమను ఫలింప చేయండి దేవా. నీ జనులందరినీ నా తండ్రి నీ కృపను బట్టి నా తండ్రి ఎలాంటి కరువు కాటకములు లేకుండా మీరే పోషించమని వేడుకొనుచున్నాను. పంట సమృద్ధిని పంట దిగుబడులను మన తండ్రి మీరు కలిగించండి దేవా. సకాల వర్షములను సాగునీటిని మీరు ఇచ్చిన తండ్రి రైతన్నులందరూ నా ప్రభ నీ కృపను బట్టి నా తండ్రి ఆనందించుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. రైతులకు నా తండ్రి నా ప్రభ నీ ఆరోగ్యం నివ్వండి, బలమునివ్వండి, శక్తినివ్వండి. వారి కుటుంబాలలో మీరు తోడుగా ఉండండి దేవా. వారికి ఉన్న రుణములన్నింటినీ కూడా నా తండ్రి మీరు కొట్టివేయమని అడుగుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు. ఆ కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. కనికర సంపన్నుడా మీ నామమునకే వందనములు వందనములు వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి, సహాయము చేయండి దేవా. ప్రకృతి వైపరీత్యముల వలన వాతావరణ పరిస్థితుల వలన ఎలాంటి పంట నష్టములు లేకుండా రైతులు ఏ విధంగానూ నష్టపోకుండా నా తండ్రి మీ కాపుదల మీరు ఇవ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు. సహాయము చేయండి దేవా. అయా నా తండ్రి ఎన్నో సంవత్సరములుగా నా తండ్రి గర్భఫలము లేక ఎంతగానో అవమానించబడుతూ నిందించబడుతూ హింసించబడుతూ పీడించబడుచున్న వారిని నా తండ్రి మీరు విడిపించండి దేవా. మూయబడిన ప్రతి గర్భము నా తండ్రి యేసు నామములో మీరు తెరవండి. ప్రతి ఒక్కరికి నా తండ్రి నీ కృపనిచ్చి నా ప్రభ నీ కనికరమును బట్టి నా తండ్రి ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి సంతానమును పొందునట్లుగా నా తండ్రి భూమి మీద నా తండ్రి అనేక తరములకు నా తండ్రి దీర్ఘాయుషుతో వర్ధిల్లునట్లుగా తరతరముల దీవిన సంతానాభివృద్ధిని మీరు కలిగించండి దేవా. నీకే స్తోత్రము దేవా. భాగ్యవంతులను సంతానవంతులను తల్లిదండ్రులను నా తండ్రి ప్రతి ఒక్కరిని నా తండ్రి మీరు ఎన్నిక చేయమని వేడుకొనుచున్నాను. వారైనా గర్భ సంబంధిత వ్యాధులను శరీర బలహీనతలను మీరు కొట్టివేయండి. శాపమును పాపమును కడగండి, విమోచించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యము, కుమార్తెలు నగరకై చెక్కిన మూలకమ్ములు లాంటి వారని మీరు సెలవిచ్చినట్లుగా నా తండ్రి కుమారులు కుమార్తెలు కలిగిన తల్లిదండ్రులుగా ప్రతి నీ బిడ్డను నా తండ్రి మీరు ఎన్నిక చేసి నా తండ్రి సంతానమునివ్వమని బలపరచమని వేడుకొనుచున్నాను తండ్రి. గర్భిణీ స్త్రీలను నీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి. ఫుల్ టైం ప్రెగ్నెన్సీ అనుగ్రహించండి, సుఖప్రసవములను కలిగించండి, ఆరోగ్యమునివ్వండి, బలమునివ్వండి, శక్తినివ్వండి దేవా. బాలంత స్త్రీలకు ఆరోగ్యమును బలమును శక్తిని నీ పోషణ కలుగ చేసి నా తండ్రి చంటి బిడ్డలు తాగే ఉగ్గుపాలలో నీ పరిశుద్ధాత్మను ఉంచి నా తండ్రి దినము నీ సన్నిధిలో నీ చిత్తానుసారముగా నీ ఆజ్ఞలు నీ కట్టడలు నీ విధులు అనుసరించి నా తండ్రి దేవుని దయలో మనుషుల దయలో వర్ధిల్లుటకు నా తండ్రి నీ బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పించమని మీరు సెలవిచ్చినట్లుగా నా తండ్రి తల్లిదండ్రులైన వారికి నీ జ్ఞానమును ఇచ్చి నా తండ్రి అయా నా ప్రతి నీ బిడ్డని ఏర్పాటు క్రమమును బట్టి నీ ఉద్దేశమును బట్టి నీ సంకల్పమును బట్టి నీ యొక్క ప్రణాళికను బట్టి నా తండ్రి వర్ధిల్లుటకు నా తండ్రి భూమి మీద దీర్ఘాయుష్వంతులగునట్లుగా ఎలాంటి నా తండ్రి అవరోధములు లేకుండా మీరు కొట్టివేసి ఉన్నత నా తండ్రి విద్యా బుద్ధులు నేర్పించమని ఉన్నత విద్యలను అభ్యసింప చేయమని చదివించగలిగిన స్థితిని తల్లిదండ్రులైన వారికి మీరు అందించమని వేడుకొని
వేడుకొనిచున్నాను. ఉన్నతమైన విద్యల కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి నా తండ్రి నీ ప్రణాళికను బట్టి నీ సహాయమునివ్వండి. వీసా పాస్పోర్ట్లు మరి ఏ ఇతర విషయంలో ఎలాంటి జాప్యం లేకుండా నీ కృపనిచ్చి ఆర్థిక వనరులను సమకూర్చి నా తండ్రి నీ కనికరము చొప్పున నా తండ్రి ప్రతి ఒక్కరు నా తండ్రి నీ ప్రణాళికలో వర్ధిల్లుటకు నా తండ్రి మార్గము చూపించమని అడుగుచున్నాను. అయా నా తండ్రి బాలబాలికలను యువతి యువకులను నా తండ్రి యవన బిడ్డలను నా తండ్రి మీరు సందర్శించండి దేవా. నూతన తరగతి గదులకు ఎన్నిక చేయబడుతున్న నా తండ్రి నీ బిడ్డలకు నా తండ్రి నీ మార్గమును నీ ప్రణాళికను నిర్దేశించి నా ప్రభ నీ మార్గంలో నిలిచియుండు నిమిత్తము నీ కృపను బట్టి నా తండ్రి నిన్ను అన్వేషించుటకు నా దేవా నీ కృపా దీవెన నా తండ్రి మీరు అనుగ్రహించమని ప్రతి విధమైన నా తండ్రి నా పాప మేలు నా తండ్రి మీరు కలిగించమని వేడుకొనుచున్నాను దేవా. కృపనివ్వండి దేవా, కృపనివ్వండి, కనికరించండి, కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. మార్గములను నా తండ్రి ద్వారములను నా తండ్రి మీరు తెరవండి దేవా. నీకే స్తోత్రము దేవా. అయా త్రాగుడుకు మత్తు పదార్థములకు బానిసలైన వారిని మీరు విడిపించండి దేవా. వారిలో ఉన్న దురలవాట్లను దుర్వ్యసనములను నా తండ్రి నాయన అయా మీరు కొట్టివేయండి దేవా. కొందరు యవన బిడ్డలు వీడియో గేమ్స్ పబ్జీలు ఆడుతూ చాలి చదువులు తెలియకుండా చదువులు లేకుండా నాయన గురి గమ్యం లేకుండా నా తండ్రి వికలమైపోతూ నా తండ్రి కుటుంబాలలో ఆయాసకరముగా తల్లిదండ్రులైన వారికి ఇబ్బందికరముగా ఎంతో భారముగా నా తండ్రి వారి యవన ప్రాయమును నా తండ్రి వారు పాడు చేసుకొనుచున్నారు. వారందరినీ మీరు విడిపించండి దేవా. నీ ప్రణాళిక అంతయు జరుగునట్లుగా నా తండ్రి నీ కృప నిలిచి ఉండునట్లుగా నీ వెలుగులోనికి వారు వచ్చినట్లుగా నిన్ను ఆరాధించినట్లుగా యవన కాలం అందు తమ కాడినెత్తుకుని నిన్ను వెంబడించినట్లుగా వారికి మార్గము కలుగునట్లుగా నీ కృపనివ్వమని వారితో మీరు మాట్లాడమని నా తండ్రి వారి హృదయములను మీరు తెరవమని వెలుగు సంబంధులను చేయమని వెలుగులోనికి ఆకర్షించమని యవన కాలం అందు తమ కాడినెత్తుకుని నిన్ను వెంబడించుటకు నీ పని చేయుటకు నీ రాజ్యముతో నీ ప్రణాళికతో నీ యొక్క నా తండ్రి అయా నా తండ్రి నీ కృపను బట్టి నా తండ్రి నీకై నా తండ్రి భూమి మీద ప్రయాసపడుటకు నా తండ్రి కుటుంబాల రీత్యా వర్ధిల్లుటకు నా దేవా అనేక రీతులుగా దీవెన పొందుకొనుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాను. కృప చూపించండి. చేయని నేరానికి జైలు శిక్ష అనుభవించే వారిని మీరు విడిపించండి. నేర చరిత్ర కలిగిన వారిని వారి నేరమును ఒప్పింప చేసి వారిని వారి కుటుంబాలను నా తండ్రి నీ రాజ్యమునకు సిద్ధము చేయండి. నీకే స్తోత్రము తండ్రి స్తోత్రము దేవా. తప్పుడు కేసులతో వివాదములతో కోర్టుల చుట్టూ తిరిగే వారికి నా తండ్రి అయా నా తండ్రి నీ కృపనిచ్చి నా తండ్రి తప్పుడు కేసులు వివాదములన్నీ కొట్టివేయబడినట్లుగా నీ కృపను బట్టి నా తండ్రి నా ప్రభా నీ సత్యమును అన్వేషించి నీ మేలు పొందినట్లుగా నీ ప్రణాళిక చే నా తండ్రి వారు బంధించబడినట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. దొంగలు నరహంతకులు త్రాగుబోతులు వ్యభిచారులు వేషధారులు దూషకులు దుండగులు మాంత్రికులు తాంత్రికులు పేకాటగాళ్లు జోదగాళ్లు అఘాయిత్యములకు అకృత్యములకు పాల్పడేవారు భయంకరంగా కీడుకరమైన ఆలోచనలతో ప్రేరేపించబడుతూ కుటుంబాలను సమాజములను చెరిపేవారిని నా తండ్రి నాశనమునకు నా తండ్రి నా ప్రభా నాయన పురికొల్పే వారిని నా తండ్రి మీరు విడిపించండి. దొంగలు నా తండ్రి మేలుకు ప్రతిగా కీడుని విత్తేవారు అబద్ధములాడు వారు బింకములాడు వారు దూషణ మాటలు పలుకువారు అబద్ధ సాక్ష్యములు చెప్పువారు అన్ని రకముల సిస్టమ్స్ ని హ్యాక్ చేసి నా తండ్రి సమాజాన్ని చెరుపు చేసే వారిని నా తండ్రి మీరు గద్దించండి దేవా. హెచ్చరించండి, బుద్ధి చెప్పండి, నీ హెచ్చరికలను జారీ చేయండి. వారు చేసేది తప్పు అని వారు గ్రహించినట్లుగా వారి హృదయములను తెరిచి నా తండ్రి మీ తట్టు తిరుగునట్లుగా నీ రాజ్యమునకు నా తండ్రి వారు పని చేయనట్లుగా వికసించినట్లుగా వారిలో ఉన్న చెడుగంతటిని వారు గుర్తెరిగి నా తండ్రి విసర్జించుటకు నీ కృపను బట్టి నా తండ్రి పరిశుద్ధపరచబడుటకు నా దేవా నీ కృపనిచ్చి నా తండ్రి మీరే దీవించమని కరుణించమని వేడుకొనుచున్నాను దేవా. నీ కనికరము చూపించండి. ఎక్కడ ఏ విధముగా నా తండ్రి ఎలాంటి దురాగతములు జరుగుచున్నవో అవన్నిటినీ నా తండ్రి మీరు కొట్టివేయమని నా తండ్రి వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. దుశ్చర్యలన్నిటినీ మీరు ఖండించండి దేవా. నీకే స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు.
దినము నా తండ్రి నా ప్రభ నూతన గృహ నిర్మాణములు ప్రారంభించిన వారికి నా తండ్రి కావాల్సిన పని వారిని మీరు ఇవ్వండి దేవా, ఆర్థిక వనరులను మీరు ఇవ్వండి, పనులన్నిటిని మీరు సంపూర్తి చేయండి, బ్లాక్ అయిపోయిన అమౌంట్లన్నీ నా తండ్రి మీరు రిలీజ్ చేయండి దేవా, నీ సహాయ సహకారాలను అందించండి దేవా. లోన్ల కోసం ప్రయత్నం చేసే వారికి సకాలంలో లోన్లు శాంక్షన్ చేయబడి అవన్నీ వచ్చినట్లుగా నీ జనులందరూ నా ప్రభ నీ రాజ్యము కోసం నా తండ్రి భద్రము చేయబడి కాపాడబడుతూ నా తండ్రి పోషించబడుతూ నా తండ్రి వికసించినట్లుగా నీలో ప్రభులునట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. ముదిమి వచ్చే వరకు నా తండ్రి మమ్మలను ముద్దాడి ఎత్తుకొను నా గొప్ప దేవుడా, నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా నా తండ్రి కొన్ని గృహ నిర్మాణములు ప్రాజెక్టులు మధ్యంతరములోనే ఆగిపోయి ఉండగా ఆగిపోయిన ప్రతి పని నా తండ్రి మీరు మరలా ప్రారంభించి జరిగించండి. మోసపూరితముగా నా తండ్రి ప్రలోభపరిచి నా తండ్రి అమాయకులైన జనుల కష్టమును దోచుకున్న వారు ఎందరో ఉన్నారు దేవా, వారందరిని మీరు గద్దించండి. వారు దోచుకున్నదంతయు నా తండ్రి వారు తిరిగి ఇచ్చివేయుటకు వారిని వారి కుటుంబాలను వారికి సహకరించే వారిని నా తండ్రి మీరు గద్దించి హెచ్చరించి బుద్ధి చెప్పి నా తండ్రి అయా నా ప్రభ ఎవరి కష్టార్జితం వారే అనుభవించుటకు వారికే చెందినట్లుగా వారి గృహములకు చెందినట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. కొన్ని గృహములు నా తండ్రి జన నివాసము జన సంచారము లేకుండా శిథిలమైపోతూ నా తండ్రి అయా నా ప్రభ నాయన అయా చీకటిగా గోచరించుచుండగా నా తండ్రి వాటన్నింటినీ నా తండ్రి మీరు మరలా కట్టండి దేవా. నీ ప్రణాళిక అంతటిని బట్టి నా తండ్రి నీ కృపను బట్టి నా తండ్రి అయా నా ప్రభ భూమి మీద నా తండ్రి నీ రాజ్యం కోసం నా తండ్రి సమస్త రీతులుగా భూమంతయు నా తండ్రి నా ప్రభ వికసించినట్లుగా ప్రతి గృహము నా తండ్రి వర్ధిల్లునట్లుగా నా తండ్రి నీతిమంతుని గుడారంలో రక్షణ సునాదము వినబడునని మీరు సెలవిచ్చినట్లుగా నా తండ్రి నీ యొక్క వాగ్దానము చొప్పున నీ ప్రణాళిక చొప్పున నా తండ్రి ప్రతి నీ గృహము నా తండ్రి నీ చిత్తానుసారముగా నా తండ్రి వికసించినట్లుగా జన నివాసము జన సంచారము కలిగిన స్థలములుగా వెలుగొందినట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి, కనికరించండి దేవా. నీకే స్తోత్రము దేవా. నీ కనికరము నీ కృప ఎన్నటికి నా తండ్రి మమ్మలను వదిలిపోకుండానట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు. మేము అడిగినవన్నీ నీలో పొంది ఉన్నామనే విశ్వాసమును నమ్మకమును స్థిరబుద్ధిని మీరు మాకు అందించి అపనమ్మకమును అవిశ్వాసమును మీరు కొట్టివేసి నా తండ్రి నీ చిత్తానుసారముగా నా ప్రభ నీలో ప్రభులునట్లుగా నా తండ్రి నిన్ను అన్వేషించినట్లుగా నీలో బలపరచబడినట్లుగా నీ కృపనివ్వమని ప్రతి అవసరమును తీర్చమని ప్రతి ప్రార్థన మీరు నెరవేర్చమని ప్రార్థనా పరులకు నా తండ్రి అయా నా తండ్రి వారి కుటుంబాలకు కావలసిన ఆదరణ ప్రేమ మీరు కలిగించమని వేడుకొనుచున్నాను దేవా. సమస్తమును మీరు సిద్ధపరిచి సమస్త రీతులుగా నా తండ్రి ప్రపంచములన్నింటినీ కాపాడుతూ నా తండ్రి నీ రాజ్యం కోసం ప్రతి ఒక్కరిని ప్రేరేపిస్తూ సిద్ధపరుస్తూ నా నీ ప్రభావమును నీ మహత్యమును మీరు చూపించమని నీ నీతిని నీ రాజ్యమును అన్వేషించే క్రమంలో ప్రతి ఒక్కరిని నా తండ్రి మీరు స్థిరపరచమని స్థిరబుద్ధిని మీరు కలిగించమని అన్వేషణ హృదయమును నా తండ్రి మీరు ఇవ్వమని మహిమ ఘనత కీర్తి ప్రభావములను మీరే పొందుకొనమని మా కొరకు త్వరగా రానయ్యున్న క్రీస్తు యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమందున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. దేవా నాకు కనబడుము, నాతో మాటలాడుము. దేవా అందరికీ కనబడుము, అందరితోనూ మాటలాడుము. ప్రైజ్ ద లార్డ్. అందరికీ మరణాత.